ప్రొఫెసర్ అల్వాల్ రవి గారికి, విద్యార్థి మిత్రులకు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తరఫున నమస్సులు తెలియజేస్తూ, మిత్రులారా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు మన విశ్వవిద్యాలయాల సందర్శనలో భాగంగా ఈరోజు మన యూనివర్సిటీకి రావడం జరిగింది. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అంశాలు కొంత లోతైన పరిశీలన చేయాలనే ఉద్దేశంతో వారు ఈ పర్యటనకి రావడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా మీకు సంబంధించిన విద్యకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన, విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశాలన్నీ హేతుబద్ధంగా చర్చ జరగాలని కోరుకుంటూ వారికి మన యూనివర్సిటీ తరఫున సాదరంగా స్వాగతం తెలియజేస్తూ మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానపరచవలసిందిగా కోరుకుంటున్నాను. మన యూనివర్సిటీ గుండె మీద రాసుకున్నాం, సా విద్యయా విముక్తయే. ఇది మన యూనివర్సిటీ లోగోలో ఉన్న విముక్తి కొరకు విద్య. అది నల్లగొండలో స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ యొక్క లోగో. మనం యూనివర్సిటీ అంటే చెప్తాం, ఇట్ ఈస్ నాట్ నియర్ ఎ ప్లేస్ ఫర్ ప్రొడ్యూసింగ్ గ్రాడ్యుయేట్స్, బట్ గ్రాడ్యుయేట్స్ విత్ ఇంటలెక్ట్ అండ్ ఇంటిగ్రిటీ. మేధ మరియు సమగ్రత కలిగిన గ్రాడ్యుయేట్ని ఉత్పత్తి చేసే కేంద్రంగా మనం చెప్తాం. అదే ఉద్దేశంతో ఒక మంచి పౌర సమాజాన్ని, లాస్ మేక్ ద కంట్రీ బట్ సివిల్ సొసైటీ గివ్స్ ఏ సోల్. ఒక బలమైన పౌర సమాజం మాత్రమే ఈ ఒక ఆత్మనివ్వగలుగుతుంది. ఆ ఉద్దేశంతో విద్యార్థుల్లో ఉండే సహజమైన చలన శక్తి మరియు చురుకుదనాన్ని ఈ దేశ ప్రగతికి, సమాజ మార్పుకి, ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కొటేషన్కి సరిగ్గా సరిపోయే వ్యక్తి కూడా మన మల్లన్న గారు. వారి గురించి మీ అందరికీ తెలిసిందే, ఒక శూన్యం నుంచి అనంతాన్ని సృష్టించినట్టు ఒక సోషల్ హోప్ లాగా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వారికి మన తరఫున మరొకసారి విశ్వవిద్యాలయం తరఫున ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రిజిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. గౌరవనీయులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారికి, అలాగే వారి బృందానికి విశ్వవిద్యాలయం తరఫున మా విద్యార్థుల తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. సార్, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రక్రియను ఒకటి చేపట్టి విశ్వవిద్యాలయ సాధక బాధకాలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి అభివృద్ధికి తన వంతు పాత్ర నిర్వహించడానికి ముందుకొచ్చినందుకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. సార్, కరతాళ ధ్వనుల మధ్య దయచేసి గట్టిగా చెప్పండి గురించి సాధించారు. అయితే మన అదృష్టం ఏంటంటే సారు మన ప్రదేశం చెందిన వాడే, మన స్థానిక అమ్మాయిలు ముందు వరుసలు వచ్చి కూర్చోవాలమ్మా. మా విశ్వవిద్యాలయంలో 70% అడ్మిషన్లు ఇప్పుడు అమ్మాయిలే ఉన్నాయి సార్. అది కూడా చాలా సంతోషించదగ్గ పరిణామము. గతంలో ఇంటి గడప దాటని మహిళలు ఇప్పుడు ఆకాశమే హద్దుగా తమదైన శైలిలో విద్యాభివృద్ధికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉన్నత విద్యలో విశ్వవిద్యాలయాల పాత్ర ఏమున్నది, సాధక బాధకాలు ఏమున్నవి, మనం మన ర్యాంకులు కానీ మన అభివృద్ధిని కానీ ముందుకు తీసుకుపోవాలంటే మనం లక్ష్యాలు ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఇవన్నీ చర్చించుకొని మన తరపున ప్రభుత్వం ద్వారా మనకి ఏమైనా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సమస్యను ప్రారంభించవలసిందిగా గౌరవ సభ్యులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ. ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీని సందర్శించినటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. నేను మొన్న వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ రోజు చెప్పాను, 15 తారీఖు రోజు నేను యూనివర్సిటీకి వస్తాను, యూనివర్సిటీలో మీ సమస్యలు వింటాను, అధికారులతో మాట్లాడతాను అని చెప్పడం జరిగింది.
అందులో భాగంగా ఇవాళ రావడం జరిగింది. సో మీరు సమస్యలు చెప్పుకునేటువంటి క్రమంలో నేనేమనుకున్నా అంటే చాలా మందికి సమస్యలు ఉన్నాయేమో అనుకున్నా, కానీ కొద్ది మందికే ఉన్నట్టుగా ఈ హాల్లో చూస్తే అర్థమైంది. పెద్ద సమస్యలు ఏం లేనట్టు అనిపిస్తా ఉంది. మొత్తం 2000 మంది ఉంటారా యూనివర్సిటీలో? 2200 మంది విద్యార్థులు ఉన్నటువంటి దాంట్లో 200 మంది కూడా ఈ హాల్లో లేరు. మీకు తెలియదా ఇక్కడ ఇవాళ మనం ఈ సమస్యల మీద మాట్లాడుకుంటున్నామని మీకు సర్క్యులర్ పంపలేదా ఎవరు? వాట్సాప్ మెసేజ్ సరిపోతుంది కదా. మీకు వచ్చిందా? మీకు మెసేజ్ వచ్చిందా? రాలేదా? ఓకే, ఆగాయా నవీన్, వాళ్ళతో మాట్లాడి జరా. మీకు రాలేదా బేటా? ఎవరికి రాలేదు? మెసేజ్ రాలేదు మీకు కూడా? ఇవన్నీ వాట్సాప్ లో కూడా రాలేదా? ఓకే, అంటే యూనివర్సిటీకి ఇష్టం లేదు ఈ మీటింగ్ జరగడం, నాకు అదే కనిపిస్తా ఉంది. నిన్న కూడా మా పిఏతో చెప్పినా కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయండి అందరికని, మీరు చేయలేదు. కాబట్టి రిజిస్టర్ గారు మీరు కొద్దిసేపు బయటకు వెళ్ళండి, మీ అధికారులు ఎవరున్నారో బయటకు వెళ్ళండి, యూనివర్సిటీ వాళ్ళు ఎవరున్నారు, ఈవెన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా మీరు బయటకు వెళ్ళండి, అందరు బయటకు వెళ్ళండి, అందరు వెళ్ళిపోండి. వీలైతే కొన్ని మంచినీళ్ళు పంపించండి అందరు. సో మీకు సర్క్యులర్ ఇవ్వలేదా ఇవాళ మీటింగ్? ఇవ్వలే. యాక్చువల్ గా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి అని అంటే, నేను కూడా చదువుకున్నటువంటి కాలంలో ఉస్మానియా, జేఎన్టీయు, కాకతీయలో నేను కూడా చదువుకున్నాను కొంతకాలం పాటు. ఏ ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధి కానీ వచ్చి అసలు స్టూడెంట్స్ ఏం చదువుకుంటున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, యూనివర్సిటీలలో కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవి తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష అప్పుడు నాయకుల్లో లేదు, ఎవరిలో లేదు. బట్ నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు తెలుసుకోవాలనుకున్నాను. అందులో భాగంగానే అన్ని యూనివర్సిటీలు తిరగాలనుకున్నాను. ఈ యూనివర్సిటీ కూడా ఇన్ఫార్మ్ చెప్పి నేను వస్తున్నాను, మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ యూనివర్సిటీ ఎందుకు భయపడతా ఉంది మీకు ఇన్ఫార్మ్ చేయడానికి? సో మరి వాళ్ళలో ఏమైనా లోపాలు ఉన్నాయా అవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మీకు ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఇవి కొన్ని మా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే అధికారులను పిలిపించి మాట్లాడతాను. మీరు ఫ్రీగా ఓపెన్ గా మీ సమస్యను చెప్పండి, నేను ఫ్రీగా ఓపెన్ గా వాళ్ళని మీ ముందు నిలబెడతాను. ఓకే, ఎవరు మాట్లాడతారు ఫస్ట్ చేయలేకపోతే? నా పేరు రమావత్ మధు, ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్, ఇక్కడ పీడిఎస్ ఆర్గనైజేషన్ ప్రతినిధిని. సో ఈరోజు విద్యార్థులు కలవడానికి వచ్చిన మల్లన్న గారికి, ఒట్టే జానయ్య గారికి, అదేవిధంగా మిగతా నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో ప్రధానంగా మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఫేస్ చేస్తున్న సమస్య, ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, పైనుంచి గవర్నమెంట్ నుంచి కానీ, అంటే గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కానీ గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, యూనివర్సిటీలని విస్మరిస్తూనే ఉన్నాయి. ఇలా యూనివర్సిటీకి ఎలాంటి ప్రత్యేక నిధులు కానీ, వాటి అభివృద్ధికి కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. మనం చూసినాం అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ. అయితే ఒక ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే ఒక ఉదాహరణగా, అప్పుడు 2014 కంటే మన ర్యాంక్ 83 ఉండే యూజీసీ ర్యాంక్స్ ప్రకారంగా చూసుకున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ. ప్రజెంట్ ఇప్పుడు 153కి దిగజారిపోయింది. అంటే యూనివర్సిటీలలో ఎంత కొరత ఉన్నదో చూడాలి. అసలు ఒక పీజీ స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఉండాల్సిన స్థాయి అయితే యూనివర్సిటీలకు అయితే లేదు. అక్కడ బోధన సిబ్బంది లేకపోవడం కానీ అవన్నీ కానీ మనం చూస్తూనే ఉన్నాం. మా యూనివర్సిటీలో ప్రధాన సమస్య ఏంటంటే సార్, కొన్ని ఇక్కడ రెగ్యులర్ కోర్సుల కంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్ ఒక రెగ్యులర్ కోర్సుకి ఫీజు అంతా మన యూనివర్సిటీకి గవర్నమెంట్ నుంచి మాత్రమే వస్తాయి. సో స్టూడెంట్ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో
వాటికి మనకు లిమిట్ వచ్చేసి 20,000 ఉంటుంది సార్. కానీ కొన్ని కోర్సెస్కి 35,000 40,000 స్కాలర్షిప్స్ ఉంటాయి. సో 20,000కి 20,000 గవర్నమెంట్ ఇస్తుందా అంటే ఇయ్యరు. 17, 18, 14 ఒకరికి 12,000 ఇస్తుంది. ఆ రిమైనింగ్ ఏదైతే ఉన్నదో స్టూడెంట్ భరించాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ వాళ్ళకి కాదు, జస్ట్ పేదలు నిరుపేదలు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈ పైనుంచి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం, ఇక్కడ యూనివర్సిటీలు ఇష్టం వచ్చినట్టు కోర్సు ఫీజులు పెంచడం. సరే కోర్స్ ఫీజు పెంచిది ఓకే, కానీ నాణ్యమైన విద్య అందిస్తున్నారంటే అది కూడా లేదు. పార్ట్ టైం ఫ్యాకల్టీ కూడా నెట్టుకొస్తున్నారు, ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. ఆర్ట్స్ కాలేజ్లో 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. అయితే ఇంగ్లీష్ ఎకనామిక్స్ 2 మాత్రమే రెగ్యులర్. మిగతా సైకాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ, ఎంఎస్డబ్ల్యూ ఈ ప్రధాన కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు. వాటిని పార్ట్ టైం ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు, ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేదు. అంటే ఎంత తీవ్రంగా విద్యార్థులు నష్టపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ ఈ 2,000 మంది ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో 200 మందికి ప్రాబ్లం ఉందా అంటే ఈ ప్రపంచీకరణ ప్రభావం వల్ల అంత వీకెండ్ ఫోబియాలకు అలవాటు అయిపోయింది. సో అంతా బయట ప్రపంచాలకు తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ మీరు వస్తున్నట్టు అఫీషియల్గా ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు సార్, జస్ట్ ఒక ఎస్ఓ వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే జూలై 2025 మనకు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సార్ వచ్చారు. అప్పుడు యూనివర్సిటీ ఘనంగా పిలిచి యూనివర్సిటీ ప్రిన్సిపాల్స్ అందరు కాలేజీ వాళ్ళు అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఫుల్ సక్సెస్గా చేసేది. వాళ్ళు వచ్చిర్రు, మా సమస్యలు విన్నారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు మాతో కలవనీయకుండా అడ్డుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడైనా ఏ యూనివర్సిటీలోనైనా స్టూడెంట్ సమస్యలు ఉన్నాయంటే విద్యార్థి సంఘాలు ప్రధానంగా వాటి మీద పోరాడతాయి. ఇక్కడైతే వాటికి అణిచివేత గురి వేస్తున్నారు, ఏ సంఘమైనా సరే, ప్రత్యేకంగా సంఘాలు లేకుండా. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అన్న, ఇక్కడ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. దానివల్ల యూనివర్సిటీ స్టూడెంట్ ₹1 కూడా యూనివర్సిటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఈ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉన్నదో, ఇప్పుడు సపోజ్గా ఒక కోర్స్ ఎంఎస్ సైకాలజీ తీసుకుందాం సార్, దాని కోర్స్ ఫీజు వచ్చేసి 30,000, గవర్నమెంట్ నుంచి 18 సంథింగ్ 17 వస్తుంది. మిగతా 13,000 స్టూడెంట్ పే చేయాలి. అది ఎప్పుడు పే చేయాలి? కోర్స్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకుపోయేటప్పుడు పే చేయాలి. కానీ ఇప్పుడు వచ్చిన వీసీ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇయరే కాలేదు, ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టించుకుంటారు. అంటే పైనుంచి ఇంకా అమౌంట్ శాంక్షన్ కాలేదు, కానీ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో 20,000 కట్ ఆఫ్ పెట్టేసి ఉన్న 10,000 కట్టండి. కొంతమంది 15,000 కట్టేటోళ్ళు కూడా ఉన్నారు సార్. ఎట్ సేమ్ టైంలో హాస్టల్ మెస్ డీడీలు కట్టాలి సార్, అదొక 10,000, ఇది ఒక 15,000, 25,000 ఓకే ఎట్ ఏ టైంలో కట్టాలి అంటే స్టూడెంట్కి ఎట్లా వీలవుతుంది? ఇప్పుడు అన్ని యూనివర్సిటీలకు ఏదైతే ప్రధానంగా ప్రొసీజర్ ఉన్నదో ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ ఫాలో కావాలి. ఒక యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. మీ ఇష్టానుసారంగా సర్క్యులర్లు ఇచ్చుకుంటూ విద్యార్థులు ఏం అంటలేదు కదా అని ఎగ్జామ్ ఫీజులు ఇంకా బాటంగా చెప్తున్నారు సార్. బీసీ ఎగ్జామ్ ఫీజులు కూడా పెంచుతాం అంటున్నారు. మీరు ప్రభుత్వానికి గత బడ్జెట్లో 300 కోట్ల ప్రతిపాదనలు పంపారు, కనీసం ₹10 కూడా రాలేదు. అంటే మీరు బయట ఫైట్ చేయలేకపోయినారు. కానీ స్టూడెంట్ మీద పైసలు వసూలు చేసి యూనివర్సిటీని డెవలప్ చేయాలని మీకు వాళ్ళకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు సార్. ఎందుకంటే అంత అమౌంట్ పే చేయాలంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి సార్, యూనివర్సిటీ అంటే నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి ఈ చుట్టూ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఉన్నది ఒకటే ఒక యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అంటే అన్ని రకాల కోర్సులు ఉండాలి, అన్ని లోపలనే క్యాంపస్ లోపల క్యాంపస్ కాలేజెస్ ఉండాలి. ఇక్కడ ఒక బిఈడి కాలేజ్ లేదు, లా కాలేజ్ లేదు, ఇంకా కొన్ని స్పెసిఫిక్ కోర్సెస్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ జియాలజీ, ఎంఎస్సి అట్లాంటి కొన్ని కోర్సులు అయితే లేవు. ఉన్న వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ గానే నడుపుతున్నారు. ఒకవేళ రెగ్యులర్ కోర్సులు ఒక 4 years అయిన తర్వాత వాళ్ళ స్టూడెంట్ ఇంటెక్ని బట్టి రెగ్యులర్ చేయాలి ఆ కోర్సులను. కానీ కావాలని వీసీ గారు కావచ్చు, పైన ఉన్న అధికారులు కావచ్చు విద్యార్థుల మీద భారం మోపుతున్నారు రెగ్యులర్ చేయకుండా. ఇది ప్రధానమైన సమస్యలు. ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది ఇక్కడ. ఇది ఎప్పుడైతే యూనివర్సిటీ పెట్టారో అప్పటి నుంచి మనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. అప్పుడు పానగల్లో ఉండే, అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇయర్ క్లాసులు అక్కడ నడుస్తున్నాయి, మిగతా ఇక్కడ నడుస్తుంది. ఆ ఉన్న 3 కోర్సులన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే సార్. సిఎస్సి, త్రిబుల్ ఈసీఈ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని సెల్ఫ్ ఫైనాన్స్. దానికి కోర్సు ఫీజు 45,000, 50,000 ఉంటుంది. కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేసేది ఎంత? 20,000. ఈ రిమైనింగ్ 25,000 స్టూడెంట్ కట్టుకోవాలి, ప్లస్ హాస్టల్ డీడీ కట్టాలి,
50,000 కట్టుకున్నామంటే మేము ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నామా లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుతున్నామా అసలు ఒక్కరికి కూడా గోచరించిన పరిస్థితి. రేపు ఎగ్జామ్ ఉంది అంటే సార్ ఈ రోజు మీరు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తామని బీటెక్ వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టిరో వాళ్ళు తర్వాత చెప్తారు. రేపు ఎగ్జామ్ ఉంది సార్ 10,000 కట్టాలి, అవి కడితేనే మీకు హాల్ టికెట్స్ ఇస్తాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వకుండా ఇలాంటి నిరంకుశ పాలన ఇక్కడనే చూస్తున్నాం. ఎందుకంటే విద్యను దూరం చేస్తున్నారు సార్. మాకైతే ప్రజెంట్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, బయట ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు. ఇంకోటి గర్ల్స్ హాస్టల్ సార్, ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య గర్ల్స్ హాస్టల్. ఒకటే గర్ల్స్ హాస్టల్ పాపం వాళ్ళకి ఒక్కొక్క రూమ్ లో 6 మెంబర్స్ ఉంటారు సార్. 3 ఉండాల్సిన రూమ్ లో 6 అమ్మాయిలు ఉంచితే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ఎట్లా వాళ్ళ బాయ్స్ అంటే ఎట్లా అడ్జస్ట్ అవుతారు? కానీ బాయ్స్ హాస్టల్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉండాల్సిన గర్ల్స్ హాస్టల్ ఒకటే ఉంది సార్. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేసినారో అది ఇంకా ఎప్పటికైతుందో కూడా తెలియదు. ప్రధానంగా అది వెంటనే త్వరితగతిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి గర్ల్స్ హాస్టల్ ని వాళ్ళకి అందియాలి సార్. అది మా ప్రధాన డిమాండ్. ఇంకోటి తర్వాత ఇప్పుడు ఈ మెస్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టూడెంట్ మేనేజ్డ్ మెస్ సార్. ఈ మెస్ డిపాజిట్స్ అంటే ఫస్ట్ 10,000 మెస్ డిపాజిట్ పే చేస్తే హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు, రూమ్ ఇస్తారు, అలాట్ చేస్తారు. సో ఈ మెస్ మాకు గవర్నమెంట్ నుంచి 15,000-30,000 వస్తుంది, అంటే 2 years కి కలిపి. మేము ఇక్కడ మొత్తం తినేది 35,000-40,000 అవుతుంది 2 years కి కలిపి. కానీ మాతోటి ఎక్స్ట్రా 10,000 కట్టించుకుంటారు, రెన్యువల్ 10,000 కట్టించుకుంటారు, టోటల్ 20,000 ఉంటుంది. అండ్ గవర్నమెంట్ నుంచి 15,000-30,000 వస్తుంది, అంటే టోటల్ 50,000 అవుతుంది. అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో నడపకుండా ఎక్స్ట్రా డీడీస్ ఎందుకు కట్టించుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ 30,000 ఇస్తుంది, వాటితోటి కావాలంటే కొంచెం పెంచమనండి, 20,000 ఇవ్వమనండి, అంతే కదా. 20,000 ఇస్తే 40,000 లో ఒక స్టూడెంట్ రూపాయి కట్టకుండా హాస్టల్లో ఉండొచ్చు. ఇది యూనివర్సిటీ యాజమాన్యం ఇక్కడ కాకుండా బయట అన్ని యూనివర్సిటీలకు ఇది వర్తింపజేయాలి. మీరు శాసన మండలిలో మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా సార్. అదేవిధంగా ఇక ప్రధాన సమస్యలకి వస్తే, బయట సమాజంలో ఇప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కానీ ఒక విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ మీద సమీక్షలు నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలు అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క స్కూల్ ఇచ్చి 200 కోట్లు 300 కోట్ల నిధులని దుర్వినియోగం చేస్తారు సార్. అలా చేయకుండా ఆల్రెడీ జడ్పీహెచ్ స్కూల్స్ ఉన్నాయి, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేస్తే సరిపోతుంది కదా సార్. 800 మంది ఉన్న స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్న ఒక కేజీబీవి గురుకుల కాలేజీలో 3 టాయిలెట్స్ 4 టాయిలెట్స్ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేస్తే అయిపోతుంది కదా. యంగ్ ఇండియా అని అదని ఇదని విద్యార్థుల పైసలు ఎందుకు దుర్వినియోగం చేయడం? గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే సార్, గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కావచ్చు, మనకి ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ కింద కొన్ని డబ్బులు శాంక్షన్స్ అయితే అంటే స్టూడెంట్స్ కి వాడడానికి. దుర్మార్గం ఏంటంటే సార్, స్టూడెంట్ స్కాలర్షిప్ పైసల్ని కూడా రోడ్లు వేయడానికి, వాళ్ళ కుటుంబాలకి కమిషన్లు రావడానికి, కాంట్రాక్టర్లు అది ఇచ్చుకుంటున్నారు సార్. మా పైసలు ఎవరు సార్? వాళ్ళు ఎవరు సార్ తినడానికి? ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకి నెల 10వ తారీఖు లోపల సంథింగ్ 7వ తారీఖు లోపల జీతం పడుతుంది. కానీ మా కోర్సులు అయిపోయి, మా డిగ్రీ అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయినా కూడా డిగ్రీ స్కాలర్షిప్ మాకు పడదు సార్. మా పిల్లలు పుట్టిన తర్వాత పడతారో కూడా తెలియదు సార్. ఇట్లా ఉన్నది. ఎందుకు? వాళ్ళకి రెగ్యులర్ గా మీరు జీతాలు ఇస్తున్నప్పుడు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఎందుకు రెగ్యులర్ గా రిలీజ్ చేయరు? అంతే కదా. కానీ రిలీజ్ చేయాల్సిన పైసల్ని మీరు వేరే కార్యక్రమాలకు ఎందుకు వాడుకుంటారు? మా పైసలు మా మీదనే ఖర్చు చేయాలి, విద్య మాకు దూరం చేయొద్దు. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. నాకడ పైసలు లేవు, ఇది లేవు, అది లేవు అంటే కుదరదు. ఇప్పుడైతే ముఖ్యమంత్రి ఉన్నారు, పైసలు లేకపోతే ఎందుకు మీరు ముఖ్యమంత్రి చేసింది? ఎందుకు? గత ప్రభుత్వం మనల్ని అణచివేస్తున్నది అనే కదా వాళ్ళని ముఖ్యమంత్రి చేసింది. నాకు అయితే ఇంకోటి ప్రధాన డిమాండ్ ఏంటంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి సార్. అప్పుడే కదా ఒక విద్యాశాఖని మన జీవన్ సార్ ఉన్నారు, జీవన్ రెడ్డి సార్, అలాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తే వాళ్ళు విద్య మీద పట్టు ఉన్నటువంటి వాళ్ళు విద్యాశాఖ మీద సమీక్ష చేసి విద్యార్థులకు ఏమైనా మంచి చేస్తారు. ఎడ్యుకేషన్ కమిషన్ అని పెట్టి ఆకునూరి మురళి సార్ని రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఇప్పుడు దాకా ఒరిగింది ఏం లేదు సార్. ఆయనకు ఒక కారు ఫ్రీగా ఇచ్చినారు, మొత్తం దాని మీద ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ తెలంగాణ అని ఉంటుంది, మొత్తం
రాష్ట్రం మొత్తం విశ్వవిద్యాలయాలు అవి తిరుగుతారు, కానీ ఆయన తిరగడం వల్ల ఒక్క సమస్య సాల్వ్ అయిందంటే ఇప్పుడు దాకా పేపర్లో చూడలేదు సార్. ఇక కావాలని కొన్ని ఇక ఇక్కడికి వచ్చినారు, సమస్యలు విన్నారు, ఇప్పుడు దాకా ఒక సమస్య కూడా సాల్వ్ కాలేదు. సో ఈ యూనివర్సిటీ యాజమాన్యానికి మేము కోరుతుంది ఏంటంటే మీరు మా తరఫు నుంచి ప్రధానంగా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలి సార్. ఇంకో విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి బిఎడి కాలేజెస్ కానీ లా కాలేజెస్ కానీ క్యాంపస్లు ఏర్పాటు చేయాలి సార్. గర్ల్స్ హాస్టల్ని త్వరితగతిన వచ్చే అకాడమిక్ ఇయర్కి సిద్ధంగా ఉండేటట్టు చూడాలి సార్. తర్వాత మేము స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, అసలు విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నత విద్య అందుతుంది, ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వస్తాం. ఇక్కడ పార్ట్ టైం ఫ్యాకల్టీ అరకొర నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోటి చదువు చెప్పిస్తే మేమేం చదువుకొని నేర్చుకుంటాం సార్. రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి, ఎంతో రీసెర్చ్ మెథడాలజీ ఉండాలి. మమ్మల్ని ఇక్కడ 75% అటెండెన్స్ పేరిట కళాశాలకి అంటే క్లాస్ రూమ్లకే పరిమితం చేస్తున్నారు సార్. ఇంకా బయట మేము పుస్తకాలు చదివి నాలెడ్జ్ ఎప్పుడు సంపాదించుకుంటాం సార్. ఒక పీజీ స్టూడెంట్ అంటే ఒక 4 గంటల క్లాస్ ఉంటే చాలు, మిగతాదంతా బుక్స్ చదివి రీసెర్చ్ చేయాలి. కానీ మీరు అటెండెన్స్ లో పేరిట వారం రోజులు మొత్తం మార్నింగ్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ పెడితే మేము ఇంకా రీసెర్చ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇక్కడ ఇది ప్రధానంగా జరుగుతున్న సమస్య సార్ యూనివర్సిటీలో. సో ఇవన్నీ సమస్యలు మా తరఫున మీరు ప్రభుత్వంతో మాట్లాడి అలాగే యూనివర్సిటీ యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకెవరన్నా కొద్దిగా ధైర్యం ఉన్న వాళ్ళు మాట్లాడరు, ఎవరు పడితే వాళ్ళు. ఏం పేరు అన్న? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సాయి తేజ, ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. మా సమస్యలు వినడానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. కార్ల్ మార్క్స్ అన్నట్టు మానవ సంబంధాలని మార్కెట్ సంబంధాలు అన్నట్టు ఇక్కడ నాది స్టూడెంట్ మెయింటైన్ హాస్టల్ సార్. ఇక్కడ మా హాస్టల్లో కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అన్నట్టు ప్రతి మానవ సంబంధము ఆర్థిక సంబంధాలు. ఇక్కడ హాస్టల్లో ఏ డిపార్ట్మెంట్ ఎవరితో ఎట్లా సంబంధాలు ఉంటాయో ఖాళీ సంబంధాలు అట్లా ఉన్నాయి సార్. ఇక్కడ అంటే డైరెక్ట్ మనం ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక అంటే నెలకు ఒక డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది సార్ బెస్. ఇప్పుడు ఏదైనా అడగాలంటే అది ఎట్లుందంటే ఆ సిస్టమ్ మొత్తం మేము గొడవ పడినట్టుగా ఉంది ఆ సిస్టమ్. అంటే యాజమాన్యం తీసుకోకుండా, అది ఖాళీ యూనివర్సిటీ యాజమాన్యం ఆ బాధ్యత తీసుకోకుండా మాకు అప్పగించేసరికి ఏమైందంటే మాకే ఈ గొడవలు అయ్యేటట్టు ఉంది సార్. అది పూర్తిగా యాజమాన్యానికి ఇచ్చేస్తే మేమందరం యూనిటీగా ఉండి వాళ్ళని మేము ప్రశ్నించడానికి, వాళ్ళ జవాబుదారీతనంగా ఉండడానికి ఉంటుంది. కానీ ఒక డిపార్ట్మెంట్ నిర్వహించడం వల్ల ఏదైనా సమస్య వస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు వీళ్ళని అడిగే వాళ్ళు, అంటే స్టూడెంట్ మధ్యలో వీళ్ళకి వైర్యం వస్తుంది, కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. దీని మీద స్పందించాలని కోరుతున్నాను సార్. సార్ మధు మా పేరు ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్. యాక్చువల్గా నేను మొన్ననే వచ్చిన, నాకు అంత అవగాహన లేదు క్యాంపస్ పైన. కాకపోతే నేను వచ్చిన కొన్ని రోజుల్లోనే ఒక అంశం అయితే గమనించింది సార్. ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళడానికి అరౌండ్ ఒక 1.5 వరకు వస్తుంది సార్, కిలోమీటర్స్. ఇప్పుడు కామన్ స్టూడెంట్స్కి అయితే ఓకే నడవడానికి ఓకే, కానీ కొందరు ఒక డిసబిలిటీ క్యారెక్టర్స్ కనిపించింది సార్, వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. రానికి పోనీ కొంచెం వాళ్ళకి గర్ల్స్కి అరేంజ్ చేసారు ఒక ఎలక్ట్రికల్ వెహికల్, అలాంటి ఏదైనా వాళ్ళకి అరేంజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ నమస్తే అన్న, నా పేరు హనుమాన్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ముఖ్యంగా అన్న మిత్రుడు ఇంతకుముందు చెప్పిండు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుని రెగ్యులర్ చేయాలని చెప్పి. 2008లో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కేవలం 4 కోర్సులతో ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 4 కోర్సులతో స్టార్ట్ అయినటువంటి విశ్వవిద్యాలయము ఈరోజు 21 కోర్సులతో ఎంతో సంతోషంగా నడుస్తూ ఉన్నది. కానీ 21 డిపార్ట్మెంట్లలో కేవలం 10 డిపార్ట్మెంట్లు మాత్రమే రెగ్యులర్ కోర్సు ఉన్నాయి, మిగతా 11 డిపార్ట్మెంట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో VCR ని కలిసి
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ని రెగ్యులర్ చేయాలని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మాకు తెలిసినటువంటి ఒక చిన్న నాలెడ్జ్ ఏంటి అంటే యాజ్ పర్ యూజీసీ నామ్స్ ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు స్టార్ట్ చేసేటప్పుడు వాస్తవానికి ఒక కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుని యూజీసీ నామ్స్ ప్రకారం 5 years తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటేక్ ఆ స్టూడెంట్స్ అందులో నిండితే ఆ స్టూడెంట్స్ నిండిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ని 5 years తర్వాత రెగ్యులర్ చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ దీనిపైన కనీస స్పందన లేదన్న. ఇంకొక విషయం ఏంటంటే సరే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఇట్లా ఉన్నప్పటికీ ముఖ్యంగా అన్న ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి విద్యార్థులు బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అన్న. వాళ్ళ విషయం ఏంటి అని అంటే ఏదైతే యూనివర్సిటీలో బీటెక్ కాలేజ్ ఉందన్న యూనివర్సిటీ బీటెక్ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది అనేటువంటి సంతోషాన్ని విద్యార్థులు దాదాపుగా కొన్ని నెలల పాటు షార్ట్ టర్మ్ లో పేరుతోని తర్వాత లాంగ్ టర్మ్ లో పేరుతోని ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. ఎంసెట్ కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనేటువంటి ఆనందం వాళ్ళకి కేవలం వాళ్ళకి అలాట్ అయినంతసేపే ఆనందం ఉంటుంది అన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా చూస్తే క్యాంపస్ లో ఉండదు ఫస్ట్ ఇయర్ క్లాసెస్, నల్గొండ టౌన్ లో ఉంటది కానీ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు అందరూ కూడా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఇబ్బంది లేదు కానీ వివిధ రకాల జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కనీసం వసతి లేకుండా ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కనీసం నల్గొండ అంటే తెలియదు ఒక స్టూడెంట్ కి ఎంసెట్ ఇక్కడ ర్యాంక్ వచ్చిన తర్వాత పానగల్ దగ్గర ఉన్నటువంటి క్యాంపస్ కనీసం క్యాంపస్ ముందల కేవలం నడవడానికి అంటే వాళ్ళు పార్కింగ్ చేసుకునే దగ్గర నీట్గా ఉంటది, వాళ్ళు నడవడానికి వెళ్ళే దగ్గర నీట్గా ఉంటది. కానీ కొంచెం పక్కకి చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అన్నప్పటికీ మొత్తం అంటే విషపూరితమైనటువంటి జీవనాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. దాంట్లో కారణంగా విద్యార్థులు తీవ్ర అవస్థకు గురవుతున్నారు. సరే అక్కడ హాస్టల్ లేదా అంటే హాస్టల్ ఉంది, ఎందుకు మరి వీళ్ళు పట్టించుకుంటలేరా అంటే దాని రెనోవేషన్ కి డబ్బులు అయిపోయాయి. రెనోవేషన్ కి డబ్బులు అయిపోయాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 300 కోట్ల ప్రతిపాదనలు పెడితే 35 కోట్ల రూపాయలు యొక్క యూనివర్సిటీకి కేటాయించినప్పటికీ ఉన్నటువంటి హాస్టల్ ని రెనోవేషన్ చేసి వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ యొక్క ల్యాండ్ ని కబ్జా చేస్తారన్న ఉద్దేశంతో చేస్తలేమనంటే మేము ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఈ కొన్ని రోజుల్లో 2 కొత్త కోర్సులు వస్తున్నాయి, ఎల్ఎల్బి అండ్ ఫార్మసీ కోర్సులు. ఈ కోర్సులని అవసరమైతే ఎల్ఎల్బి కోర్సు అక్కడ పెట్టి మిగతా బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే కనీసం వాళ్ళకి తెలియదన్న ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి బీటెక్ వచ్చేటువంటి స్టూడెంట్స్ కి కనీసం అవగాహన ఉండదు. సమాజంలో అవగాహన లేనటువంటి విద్యార్థులని వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులను అక్కడ కేటాయించడం చాలా వాళ్ళు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. గవర్నమెంట్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందనేటువంటి సంతోషాన్ని వీడికి వచ్చిన తర్వాత బాధగా మార్చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ గొప్ప అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళది ఈ రకంగా ఉన్నది. ఇంకొకటి ఇక్కడికి పీజీ చదువుకోవాలనేటువంటి విద్యార్థులు అందరూ కూడా కాంపిటేటివ్ అనేటువంటి ఉద్దేశంతోనే కాంపిటేటివ్ అనే కోణంతోనే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే 75% అటెండెన్స్ మీరు పెట్టినారు, 75% అటెండెన్స్ కి 100% ఆఫ్ స్టూడెంట్స్ అంగీకరిస్తున్నారు. కానీ 75% అటెండెన్స్ పెట్టి డిటైన్ చేసినప్పుడు కూడా అంగీకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ సెల్ అన్న ముఖ్యంగా ప్లేస్మెంట్ సెల్ 13,000 రూపాయలు అంటే 13,000 రూపాయల జీతానికి ప్లేస్మెంట్ సెల్ తీసుకొని వస్తారు. అంటే మాతో పాటు ఇక్కడ మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి సెక్యూరిటీకి 13,600 రూపాయలు జీతం అన్న పిఎఫ్ కట్ అయిన తర్వాత. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి 13,600 రూపాయలు, ఇక్కడ మేము పీజీ చేసేటువంటి విద్యార్థులకు కూడా అదే 13,000 రూపాయల ప్లేస్మెంట్స్ ఇక్కడ తీసుకొస్తారమ్మా. దీనిపైన ముఖ్యంగా మీరు దృష్టి పెట్టి మీ చొరవతోని మీకు తెలిసినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ని యూనివర్సిటీకి తీసుకొచ్చి మా పట్ల దృష్టి పెట్టి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ప్యాకేజ్ తో ఉన్నటువంటి ఈ ప్లేస్మెంట్స్ కూడా పంపిస్తే బాగుంటుంది అన్న. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ అన్న లైబ్రరీ చాలా మంచి వాతావరణంతో ఇక్కడ ఉంటుంది అన్న. మంచి వాతావరణంతోనే స్టార్ట్ చేసారు, మంచి వాతావరణంలో లైబ్రరీ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీసీ వాస్తవానికి నియంత అన్న 77 సంవత్సరాల స్వతంత్రంలో ముఖ్యంగా 77 సంవత్సరాల స్వతంత్రంలో 3 అంచెలో బతికినటువంటి ఏ నాయకులను నేను చూడలేను. 3 అంచెల వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి వీసీ వస్తాను. ఇంటి చుట్టుముట్టు ఒక కాంపౌండ్ కొంచెం ఇసుటుకు పెట్టి గర్ల్స్ హాస్టల్ కాంపౌండ్ అని చెప్పి ఆయన ఇంటి చుట్టూ ఇంకొక కాంపౌండ్ పెట్టుకొని ఆడ ముగ్గురు సెక్యూరిటీలను పెట్టుకొని మళ్ళీ యూనివర్సిటీ మొత్తం ఉన్నటువంటి కాంపౌండ్ 3 అంచెల వ్యవస్థలో బతుకున్నటువంటి వీసీ ఇక్కడ ఉన్నటువంటి కాజా అల్తాఫ్ హుసేన్ గారు. సరే 3 అంచెల వ్యవస్థలో బతికినావా 6 అంచెల వ్యవస్థలో బతికినావా విద్యార్థులకు బెనిఫిట్ లేనప్పుడు ఎందుకన్నా ఇప్పుడు మేము కేవలం కాంపిటేటివ్ ఉద్దేశంతోనే ఇక్కడ అడ్మిషన్ వేసినాం.
అడ్మిషన్లు వేసి లైబ్రరీకి మా పుస్తకాలు మేము తీసుకుపోయి చదువుదామని అంటే మా పుస్తకాలు మేము తీసుకపోతే అక్కడ యాక్సెప్ట్ చేయరన్న. ఎందుకనంటే మేము ఎక్కడ చదువుకొని ఎక్కడ బాగుపడే ఆయన కుర్చీని కలిసాం అన్నటువంటి భయం ఆయన. ముఖ్యంగా రాష్ట్రంలో నోటిఫికేషన్ లేక విద్యార్థులందరూ కూడా ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలిపోతా ఉన్నారు. అదొక విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి మా పుస్తకాలు చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకున్నామంటే కనీసం అంగీకరించారు వీరు. ఎందుకు అంగీకరించారు అని అంటే ఒకటే కారణం, వాళ్ళ కుర్చీలు చదువుతాయని. ఒక రూమ్ ఇచ్చారు అన్న కాంపిటేటివ్ సెల్కి, కరెక్ట్ 16 మంది పడతారు. అలా కరెక్ట్ 16 మంది పడతారు. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ 2356 మంది అడ్మిషన్స్ అన్న. 2356 మంది అడ్మిషన్స్ గాను మీద 16 మందికి ఇచ్చి 2340 మందిని హాస్టల్లో చదువుకోమంటాడు. సరే, మళ్ళీ హాస్టల్లో ఉన్నటువంటి రీడింగ్ రూమ్స్ దేనికన్నా వనుకొస్తాయనంటే వీళ్ళకి మిగిలినటువంటి స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ రూమ్ గా మార్చారు హాస్టల్లో ఉన్నటువంటి ఆ రీడింగ్ రూమ్స్ ని. కనీసం మేము ఇంతకుముందు ఒకసారి వీసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, సార్ అక్కడ ఎట్లాగో రీడింగ్ హాల్స్ లలో మాకు చదువుకోవడానికి వసతులు లేవు, దానికి రీడింగ్ హాల్ అని చెప్పి పేరు తీసేసి మీరు దాన్ని స్టోర్ హాల్ అని పెట్టుకోండి సార్ అని చెప్పి వారికి గుర్తు చేసినాము. గుర్తు చేసినప్పుడు లేదు నేను దానిపైన మాట్లాడుతా దాన్ని చేస్తా అన్నంత వరకే నడుస్తుంది, కానీ దానిపైన ఇప్పటి వరకు పనులు జరిగింది లేదు, అవి పూర్తి అయ్యేది లేదు, మా పీజీలు అయిపోతాయి పూర్తయినా కానీ. అలాంటి రకంగా యూనివర్సిటీలో నడుస్తుందన్నా. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం అన్నా, ఇక్కడ లైబ్రరీకి కొంతమందికి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ అంటే సపోజ్ తెలంగాణ చరిత్ర అంటే చరిత్ర చదువుతూ ఉంటారు నార్మల్ గా కాంపిటేటివ్ ఉన్నవాళ్ళు. తెలంగాణ చరిత్ర చదవాలి అని అంటే తెలుగు అకాడమీ అనేటువంటిది లాట్ ఆఫ్ సిలబస్. తెలంగాణ తెలుగు అకాడమీ అనేటువంటిది లాట్ ఆఫ్ సిలబస్. ఈ తెలుగు అకాడమీ చదవాలంటే ఇబ్బంది పడతారు. షార్ట్ నోట్స్ కొన్ని పబ్లికేషన్స్ ఇస్తారు. షార్ట్ నోట్స్ పబ్లికేషన్స్ కి ఇక్కడ యాక్సెప్ట్ చేయరు అని అంటారు. యాక్సెప్ట్ చేయనప్పుడు కొందరు వ్యక్తులు అంటే నార్మల్ గా యూనివర్సిటీ గ్రాంట్స్ నుంచి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ తీసుకురావడానికి లేదు అని అంటారు. అలాంటప్పుడు కొందరు వీరేం చేయాలి, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ అయినా కానీ అందులో ఏర్పాటు చేయాలి. అవి కూడా ఏర్పాటు చేయలేనంత మా మీద శ్రద్ధ లేనంత వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వీసీ. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నా. మేము అడిగేటువంటిది ఏంటి అని అంటే వీలైనంతగా అంటే మీ గ్రాంట్స్ నుంచి ఏమైనా యూనివర్సిటీకి కొంతమంది పబ్లికేషన్స్ మేజర్ గా ఉన్నటువంటి పబ్లికేషన్స్ ని తీసుకొస్తే బాగుంటుంది. మీ ఫౌండేషన్ తోనా లేకపోతే ఏదో ఒక రకంగా మీ గ్రాంట్స్ నుంచి ఏదో ఒక రకంగా తీసుకొస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేజర్ గా ఇది. ఇంకొకటి ఏంటంటే విసిఆర్ దగ్గరికి ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు నేనే చెప్తున్నా ఇంజనీరింగ్ కాలేజ్ కి ఏఐసిటిఈ పర్మిషన్ లేదని చెప్పింటున్నా. అంటే ఇక్కడ చదువుకున్నటువంటి బీటెక్ విద్యార్థులందరూ కూడా కేవలం పట్టా కోసం చదువుతారు అనేటువంటి మైకంలో ఉన్నాడు అన్న. ఏఐసిటిఈ పర్మిషన్ లేని కారణంగా విద్యార్థులకు సాంకేతికంగా ఎలాంటి అనుభవాలు ఉండవన్న. తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేయడం అంటే టోటల్ గా బీటెక్ కాలేజీలో ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరన్న. మొత్తం పార్ట్ టైం ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే బీటెక్ స్టూడెంట్స్ ని బయటికి వెళ్ళగొడుతున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ యూనివర్సిటీలో ఉందన్న మేజర్ గా. అదే విధంగా ఇంకొకటి చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానన్నా. దేశం 2047 వికసిత్ భారత్ అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దాన్ని గట్టిగా సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నారు. అదే దాంట్లోనే భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ లైబ్రరీ అంటే తెలియదన్న. కారణం ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ జనరేషన్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు డిజిటల్ గా ముందున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ తప్పిదాల వల్ల మారుమూల పేద మధ్యతరగతి విద్యార్థులు ఇక్కడికి వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు అనేటువంటి ఉద్దేశంతో కనీసం ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనటువంటి దౌర్భాగ్య స్థితి యూనివర్సిటీ అన్నారు. ఈ లైబ్రరీని ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి లైబ్రరీని ఈ లైబ్రరీకి అప్గ్రేడ్ చేసి స్టూడెంట్స్ కి డిజిటల్ గా లైబ్రరీలో ఏర్పాటు చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అన్న, నా పేరు భువనేశ్వర్ సారి. ఎంబీఏ టూరిజం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాది సొంతం తాండూరు అన్న, వికారాబాద్ డిస్టిక్. అయితే యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరు కూడా హాస్టల్ వసతి కల్పించాలి. ఎందుకంటే గతంలో మా సీనియర్ గతంలో జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఈయన కూడా ఉండే, ఇంతకు ముందు ఆయన గతంలో వీసీఏ చేసిండు. ఇక్కడనే చేసినప్పుడు కానీ మొన్నటి వరకు కానీ ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ తోటి డబ్బుల కోసం చేయాలనుకుంటే యూనివర్సిటీలో హాస్టల్ అడ్మిషన్ ఇచ్చారు. వాళ్ళు రెగ్యులర్ గా హాస్టల్ మెస్ ఫీజు కట్టిరు, స్కాలర్షిప్ రాకుండా కోర్స్ ఫీజు కట్టిరు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఆల్రెడీ ఎంఏ ఇంగ్లీష్ ఇదే యూనివర్సిటీలో కంప్లీట్ అయిందన్న. కంప్లీట్ అయిన తర్వాత నా ఇంట్రెస్ట్ తోటి నాకు బయట అవకాశాలు ఉన్నాయి,
నా ఇంట్రెస్ట్ తోటి MBA టూరిజం అడ్మిషన్ ఎగ్జామ్ రాస్తే ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. కాకతీయ ఓయూలో ఇక్కడ తప్ప వేరే దగ్గర ఆ TDM కోర్సు లేదు. ఇక్కడ అడ్మిషన్ వచ్చినా కానీ నేను హాస్టల్ అడ్మిషన్ పోతే మేము ఇస్తలేము అని చెప్పిరు అన్న. ఎప్పుడైతే మా ఐసెట్ కంప్లీట్ అయినంత వరకు అప్పటి వరకు అవకాశం ఉండే, కానీ నేను VC గారిని కలవడానికి వెళ్తే నేను హాస్టల్ అడ్మిషన్ ఇయ్యాను. ఎందుకు ఇయ్యాలంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు తమ తల్లిదండ్రులు రైతు కుటుంబం నుంచి వచ్చారు. మా నాన్న కూడా రైతే అన్న. నేను ఇక్కడ ఇంట్రెస్ట్ తోటి ఈ కోర్సు అడ్మిషన్ చేసిన. నాకు బయట నాది ఇక్కడ కూడా 200 కిలోమీటర్లు మా ఊరు. ఈడికెళ్ళి వచ్చి లోకల్ నేను బయట రూమ్ తీసుకొని వేరే ప్రైవేట్ హాస్టల్ ఉండాలంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నాలా కాకుండా ఇంకా చాలా మంది, నా ఒక్కరి గురించి అని కాదు, చాలా మంది విద్యార్థులు అదే ఉద్దేశంతో కోర్సులు ఒక ఏదైనా స్పెషలైజేషన్ కోర్సు ఉంది కాబట్టి రావాలనుకుని ఇక్కడ వస్తారు. కానీ సడన్ గా వాళ్ళకి ఆశ్రమ వసతి లేదు, లైబ్రరీ యూజ్ చేసుకోలేకపోతాం అనే ఆలోచనతోటి వాళ్ళు యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ యూజ్ చేసుకోకుండా బయట హాస్టల్ వసతి కల్పించుకుంటాం, మీరు హాస్టల్ అడ్మిషన్ ఇయ్యమని చెప్పి డైరెక్ట్ VC అంటున్నా. VC కానీ ఇక్కడ ఉంటే అడ్మినిస్ట్రేషన్ కానీ వెంటనే కోర్సు ఎవరైతే WPG కానీ ఇంట్రెస్టెడ్ గా వేరే కోర్సు చేయాలనుకున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి. కేవలం నేననే కాదు, చాలా మంది విద్యార్థులు వస్తా ఉంటారు, వాళ్ళకి తెలియదు నేను ఇక్కడ చదివిన కాబట్టి నన్ను గుర్తిస్తారు. కానీ వేరే యూనివర్సిటీలో కోర్సు చేసి ఇక్కడ TDM చేయాలని వేరే కోర్సు చేయాలనుకుని వచ్చినటువంటి విద్యార్థులకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. వాళ్ళని విద్యకు దూరం చేసేటువంటి ఆలోచనలో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉంది. కాబట్టి ఈ విషయం గురించి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. పిల్లలు ఎవరన్నా మాట్లాడు. అమ్మాయిలు ఎవరైనా మాట్లాడు. మీరు ధైర్యంగా మాట్లాడాలని అధికారులు అందరినీ బయటికి పంపించారు. ఓకే, కూర్చొని మాట్లాడు. ఏం జరిగింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు కావ్య, ఇంటిగ్రేటెడ్ MBA సార్, థర్డ్ ఇయర్ చదువుతున్నాం. మొన్న గర్ల్స్ హాస్టల్ దగ్గర డ్రైనేజ్ రిపేర్ వచ్చింది సార్, దాన్ని తీస్తున్నారు. అయితే అది 2-3 డేస్లో అయిపోతుంది అన్నది. మినిమం ఒక 10 days పట్టింది సార్. 10 days దాంట్లో సార్ మేము ఆ 10 daysలో అయినా వర్కింగ్ ఒక 2-3 days వర్కింగ్ డేస్ ఉన్నాయి, మీరు వద్దంటే మేము ఆ గ్యాప్లో ఇంటికి వెళ్ళేసి అయినా వస్తాం. ఊరైనా స్మెల్ సార్, రూమ్లో ఉండలేము. వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి, మోటార్ ఖరాబ్ అయింది. అయితే వెళ్తామంటే మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే ఉండాలనుకుంటే ఉండాలి అని VC సార్ చెప్పేసారు. అది 2-3 days అన్నది, అంటే 10 days దాకా అట్లనే ఉన్నాం సార్. ఆ స్మెల్ కానీ అంత వర్షం పడి ఇబ్బంది అయింది సార్ మాకు చాలా. ఇంకా సార్ ప్రస్తుతానికి అయితే మేము ఒక రూమ్ లో 6 members ఉంటున్నాం సార్. 3 members ఉండదు, 6 members ఒకటే ఫ్యాన్ సార్. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. వీలైనంత తొందరగా హాస్టల్ పూర్తి చేస్తారు. 6 members బెడ్స్ ఉన్నాయా? 6 members బరాబర్ అంటే కరెక్ట్ సరిపోతాయి సార్, గ్యాప్ ఉండదు. చదువుకుందామన్నా మెస్సీగా ఉంటుంది. రీడింగ్ హాల్ కూడా మా ఇచ్చేసి సార్, వాళ్ళకి కూడా రీడింగ్ హాల్ కూడా యూజ్ చేస్తున్నారు. రీడింగ్ హాల్ కూడా యూజ్ చేస్తున్నారు. అన్ని గ్యాప్ లేకుండా అయిపోతుంది. చదువుకోవాలంటే కూడా చాలా సార్. నేను వచ్చి 3 years అవుతుంది. 3 years నుండి రీడింగ్ హాల్ ని మాకు అలాగనే యూజ్ చేస్తున్నాను. ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది సార్. వీలైనంత తొందరగా హాస్టల్ ని కంప్లీట్ చేస్తారని భద్రత ఎలా ఉంది సార్? సెక్యూరిటీ ఎలా ఉంది? సెక్యూరిటీ అయితే అంటే టైమింగ్స్ ఉన్నాయి సార్ హాస్టల్. ఎలా? 5 అయితే బయటికి వెళ్ళకూడదు సార్, 7 లోపు వచ్చేసారు. అవునా? ఎంతమంది ఉంటారు మేల్ సెక్యూరిటీ, ఫీమేల్ సెక్యూరిటీ? ఫీమేల్ సెక్యూరిటీ అయితే 3 members ఉంటారు సార్, వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. మెయిల్ సెక్యూరిటీ అంకుల్ వాళ్ళు ఒకరు ఉంటారు సార్. హాస్టల్ దగ్గర అయితే ఒకరు ఉంటారు. అంటే 3 members ఉంటారు. లోపల ఉంటారా బయట? బయట ఉంటారు సార్. ఓకే. ఫీమేల్ సెక్యూరిటీ లోపల ఉంటారు. ఓకే. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ అత్యవసరం అనుకుంటే అంబులెన్స్ కి సార్ వాళ్ళు అక్కడ ఉండరు. మొన్నటిదాకా అయితే కాల్ చేయాలి సార్,
ఏంటంటే తొందరగా రెస్పాండ్ అయితే కాదు. అచ్చా, ఈ మధ్య కాలంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చి అంబులెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? అమ్మాయి మార్నింగ్ మాట్లాడరు కదా, చెప్పురా. చెప్పురా. ఓకే, నేనైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోసం రెగ్యులర్ గా పోతున్నాను. చాలా ఇబ్బంది అవుతుంది సార్, అందరూ ఫీజు కట్టలేకపోతున్నారు. ఇంకా ఎవరికి ఏం సమస్య లేవు అమ్మా, అంత హ్యాపీగానే ఉన్నారు కదా? ఓకే, వెరీ గుడ్. ఎవరికి ఏం లేవు కదా, ఇష్యూస్ ఏం లేవు అమ్మా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ ఇంకొకటి వాటర్ ప్రాబ్లం అనేది మెయిన్ ఉంటుంది సార్. అది గర్ల్స్ హాస్టల్లో ఎక్కువ ఉంటుంది సార్. మాకు నైట్ అయితే వాటర్ రావు సార్. ఆ వారంలో వీక్ లో 4 times మోటార్ పక్క ఖరాబ్ అవుతుంది సార్. పైపులు కూడా చిన్న వేయడం వల్ల ఖరాబ్ అయినాయి అంకుల్ వాళ్ళు చెప్తారు సార్. అది ఎంతవరకు ఏదో మాకు తెలియదు కానీ పక్క నెలలో అయితే 4 సార్లు మోటార్ ఖరాబ్ అవుతుంది సార్. నైట్ టైం వాటర్ సార్ మా గర్ల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ట్యాంకర్ కింద ఉంటుంది సార్. కింద నుండి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి సార్. ట్యాంకర్ కింద ఉంటుంది సార్, మేము తీసుకొని వెళ్ళాలి. అది కూడా అప్పుడప్పుడు నైట్ టైం అయితే ట్యాంకర్ ఉండదు సార్. ఎప్పుడో ఒకసారి మార్నింగ్ టైమ్స్ కాలేజీకి వెళ్ళే టైమ్స్ వాటర్ రాకపోతే అప్పుడప్పుడు వాటర్ ట్యాంకర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్. ఓకే, మీ అందరికి మెస్ ఎక్కడ? మెస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది సార్. అక్కడే మీ హాస్టల్లో? ఓకే, మీకు కామన్ లైబ్రరీ ఉందా అందరికి? మీకు లైబ్రరీ లేదా? లేదు సార్. కామన్ లైబ్రరీ అంటే అందరికి కలిపి ఒకే చోట ఉందా? ఓకే, ఆ లైబ్రరీలో బుక్స్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి? బుక్స్ అసలు ఉన్నాయి సార్. ఇంతమంది ఒక క్లాస్ అయితే 60 మెంబర్స్ ఉంటారు సార్. అందులో సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ అయితే ఒక 10 ఉంటాయి సార్. ఈ సబ్జెక్ట్ ఒక 10 ఉంటాయి అంతే సార్. ఓకే, మొత్తం ఎన్ని బుక్స్ ఉంటాయి లైబ్రరీలో అప్రాక్సిమేట్? దాంట్లో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 8,000 పుస్తకాలు 5,000 పుస్తకాలు స్టూడెంట్స్ తీసుకుపోయారు, అంటే అందు నుంచి వేసుకుపోయారు అనేటువంటి వాళ్ళే పుస్తకాలు తస్కరించి. కంప్యూటర్ ఎంబీఏ సార్ మాది. మాకు కూడా కంప్యూటర్ ల్యాబ్ తోనే చాలా వర్క్ ఉంటుంది సార్. కంప్యూటర్స్ కూడా సరిగ్గా ఉంటాయి సార్ మాకు. ల్యాబ్ అసలు కంప్యూటర్స్ ఉంటాయి సార్, 40 అట్లా ఉంటాయి. అందులో పనిచేసేది కూడా 20 ఉంటాయి సార్. 20 కూడా తక్కువ. ఓకే, అంటే వాటిని మీరే యూజ్ చేయాలా లేకపోతే ఎవరైనా ఇన్స్ట్రక్షన్ అట్లా ఉంటారు? మేమే ల్యాబ్ అంటే ఒక సార్ ఉంటారు, మేము మమ్మల్ని వర్క్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు కూడా డిపాజిట్ పెడతా ఉన్నారా? అందరు పెడుతున్నారా? పెడుతున్నాం సార్. మా 8,000 సార్. మీరు 8,000? అవును సార్. కట్టకుండా ఫుడ్ పెట్టారంట సార్. అట్లా ఎవరికైనా పెట్టలేదా? స్నాక్స్ సార్ మాకు స్నాక్స్ అని ప్రొవైడ్ చేస్తారు సార్. అట్లా టిక్స్ పెట్టారు, కట్టని వాళ్ళకి పెట్టారు మొత్తం స్నాక్స్ అని. ఏమి ఇస్తారు స్నాక్స్? స్నాక్స్ సార్ బాదం అని ఇస్తారు సార్. బాదంలో సగం అన్ని పైన ఉంటాయి, లోపల ఉంటాయి సార్. మళ్ళీ పల్లి పట్టిగా ఇస్తారు సార్, స్మెల్ వస్తుంది. అలా అలా సేవింగ్ అట్లాంటివి ఇస్తారు సార్. అవును సార్. ఓకే, ఇప్పుడు ఇదొకే రెండోది, ఇప్పుడు మీ ఫ్యాకల్టీ ఉన్నారు,
మీ ఫ్యాకల్టీకి నిజంగా సబ్జెక్ట్ వస్తుందా? మీ ఫ్యాకల్టీకి 1 minute ప్లీజ్. ఇప్పుడు మీ ఫ్యాకల్టీకి చదువు వస్తుందా రాదా? వాళ్ళంతా అంటే వర్క్ఫుల్ గా ఉన్నారా లేదా? అది మాట్లాడదు సార్ ఉన్నదే వాళ్ళు వచ్చి చదువుకుంటా పోతారు సార్. అదే చదువులైతే మేమే చదువుకుంటాం కదా సార్. వాళ్ళని ఎందుకు చెప్పాలి? డౌట్స్ అడుగుతాం సార్. అందరే మళ్ళీ మళ్ళీ చెప్తారు సార్ వాళ్ళు. అదే డౌట్ ఆన్సర్ అంతే సార్. వాళ్ళు అంటే సబ్జెక్ట్ కి అనుబంధంగా ఉండేటువంటి ఈ అంశాన్ని కూడా మీతో చర్చించారా? లేదు సార్, ఏం చర్చించారు? ఓన్లీ పీడిఎఫ్ లో చూసి చెప్తారు సార్. అక్కడ డిజిటల్ ఒకటి ఉంటుంది, అందులో చూసి చెప్పి కూడా పోతారు. ఆ స్టోరింగ్ కూడా వేరే పర్సన్ చేసుకుంటే ఆయన చూసి కూడా చెప్తాడు సార్. అదే అసలు ఈ బుక్స్ లేకుండా స్టోరింగ్ లేకుండా సబ్జెక్ట్ చెప్పగలిగిన ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 25% ఉంటారు సార్ యూనివర్సిటీలో. 25% గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు రేణుక, ఎంఎస్సి ఫిజిక్స్ సెకండ్ ఇయర్. సో ఇది మాది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ సార్. 31,000 మాది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. అయితే ఫస్ట్ ఇయర్ లో 22 అడ్మిషన్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు అంటే చాలా కరువు, అంటే చాలా పేదలు ఉంటారు కదా సార్, వాళ్ళు 6 మెంబర్స్ మాత్రమే ఇప్పుడు ప్రెసెంట్ కాలేజ్కి వస్తుంది. 22 మెంబర్స్ లో 6 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అంటే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫీజు కదా సార్, అంటే కాలేజ్ అడ్మిషన్ వేసేటప్పుడు 11,000 తోనే పే చేయాలి ఇక్కడ. అంటే కాదమ్మా, ఫస్ట్ మన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని తెలియదు? తెలుసు సార్, ఎందుకు తెలుసు సార్, కానీ సెమిస్టర్ కి ఇంత ముందు ఉండే సార్. అంటే 5,000 కట్టాలి, మళ్ళీ మెస్ ఫీజ్ 10,000 కదా సార్, 15,000 తోటి కట్టగలుగుతారు. కానీ ఇప్పుడున్న వీసీ ఏం చేస్తారంటే 10,000 ఖచ్చితంగా కట్టాలి. 10,000 ఎవరైతే కడతారో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. అంటే 12 మెంబర్స్ వరకు వెళ్ళిపోయినారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నాకు తెలిసిన వాళ్ళు. అంటే అంతమంది లాస్ అవుతున్నారు కదా సార్ ఫిజిక్స్ వల్ల. అంటే ఇంట్రెస్ట్ వల్ల వచ్చిన వాళ్ళు కూడా, అంటే మేము ఎంఎస్సి అంటే మాస్టర్స్ అంటే 0 నాలెడ్జ్ తో వచ్చి 100% వరకు మేము ఇక్కడ ఫిల్ఫిల్ చేసుకొని వెళ్ళాలి. అంటే యూనివర్సిటీ కదా సార్, అంటే మేము 0 to 100 వరకు ఇక్కడ నేర్చుకుంటే మేము ఫ్యూచర్ లో అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా మేము చెప్పడానికి మాట్లాడడానికి ఉంటది. కాబట్టి ఇప్పుడు మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో 2-3 మెంబర్స్ ఉంటారు సార్. వాళ్ళు స్క్రోలింగ్ చేసుకుంటూ ప్రొజెక్టర్ లో చెప్తే మరి అంత మాత్రం మేమే సార్ కాలేజ్ రాదు. మళ్ళీ నోట్స్ లేవో పీడిఎఫ్ పెడతారు. లైబ్రరీకి పోతున్నా బుక్స్ బయటికి రానియరు. ఒక పెన్ను మన బుక్ తోటి లోపలికి వెళ్ళి చదువుకోవాలి. అంటే ఇప్పుడు మన రఫ్ బుక్స్ ఉంటాయి కదా సార్, ఒక దాంట్లో చూసుకొని ఒక దాంట్లో చదువుకుంటాం. అదేం లేదు, ఓన్లీ ఒక బుక్ ఒక పెన్ తోటే లైబ్రరీకి పోయి చదువుకోవాలి. అలాంటి యాజమాన్యం మరి కానీ సెల్ఫ్ ఫైనాన్స్ వల్ల మాత్రం సార్ అంటే చాలా పేదలు ఉంటారు కదా సార్. ఒకసారి అంటే నేను రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ లో చదువుకున్నా సార్ డిగ్రీ. అక్కడ 1 రూపీ కూడా పే చేయలేదు. ఈవెన్ దో సెమిస్టర్ ఫీజు కూడా గవర్నమెంటే పే చేసింది. అంటే ఇక్కడ సెమిస్టర్ ఫీజు తో సహా సెల్ఫ్ ఫైనాన్స్ అన్ని అంటే మొన్న స్కాలర్షిప్ రెన్యువల్ చేయమంటే 10,000 కడితేనే చేయమంటారు సార్. ఫార్మ్స్ కూడా తీసుకోని పరిస్థితి. సచ్చినట్టు 10,000 కట్టినా సార్, 10,000 కట్టిన తర్వాతనే స్కాలర్షిప్ రెన్యువల్. అంటే ఎంతమంది చాలా లాస్ అవుతున్నారు కదా సార్ ఫిజిక్స్ వల్ల. అసలు ప్రొజెక్టర్లు అనేది తీసేయండి సార్, అవసరం లేదు మాకు. ప్రొజెక్టర్ లో మాకేం చేస్తారు సార్, వాళ్ళు స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే మేము వితౌట్ బుక్స్ తోటి వాళ్ళు పీడిఎఫ్ వాట్సాప్ లో పెడితే మేము రాసుకుంటాం. అదేదో మరి అటెండెన్స్ ఎందుకు సార్ మాకు? ఇవన్నీ రూల్స్ ఎందుకు అసలు? స్క్రోలింగ్ చేయడానికి కూడా సార్ ఎక్కడ ఉంటే స్టూడెంట్ మానిటర్ ఎట్లా స్క్రోలింగ్ చేయాలి. అలాంటప్పుడు మరి మాకు క్లాసెస్ కూడా అవసరం లేదు సార్. అంటే ఒకరు చదవాలి, ఒకరు చెప్పాలి. అంటే మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వరకే ఇట్లా సార్. అంటే అంతా గురించి మాకు తెలియదు కదా సార్. మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అయితే నెక్స్ట్
అలాగా బుద్ధి బలంతో పాటు దేహ బలం కూడా ఉండాలి అంటారు కదా. మార్నింగ్ వెళ్ళి చూసినామన్నా గ్రౌండ్ అసలు బాగాలేదు. మొన్నటి వరకు అయితే వర్షాలు పడ్డాయి అట్లా బురద అది ఉంది కావచ్చు. ఇప్పుడైతే బాగా ఎండిపోయింది. కాబట్టి గడ్డి మాత్రం బాగా మొలిసిందన్న ఈ హైట్ వరకు. కొంచెం క్లీన్ చేయాలి. వాలీబాల్ కోర్ట్స్ కానీ సంథింగ్ ఆ కోర్ట్స్ కానీ మొత్తం క్లీన్ చేయాలన్నా. ప్లస్ మళ్ళీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవు సార్, లేవన్నా. అవి కూడా కల్పించే విధంగా మహిళల హాస్టల్ దగ్గర 2 కోర్ట్స్ వేయించున్నారంట కదా వాలీబాల్. అందులో మీరు ఆడారంట, పోయి ప్లేట్లు పెట్టుకొని తింటారంట కానీ ఆడారంట. అంటే మేము చెప్పాక వాళ్ళు క్లీన్ చేయరంట సార్, చేపిరంట. కేర్ టేకర్స్ కానీ వార్డెన్స్ కానీ అంటే మేము వచ్చి వాళ్ళకి చెప్పాలి క్లీన్ చేయండి. ఈసీ గారు ఏం చెప్తున్నారంటే, నేను 2-3 కోర్ట్స్ వేయించినా కానీ పిల్లలు ఆడతలేదు, నేను ఏం చేయాలి అని. సార్ 100 మంది ఆడుతున్నప్పుడు ఒకరు తిన్నప్పుడు చిన్న పేరు వస్తుంది సార్, ఆడిన పేరు. ఎంతమంది స్పోర్ట్స్ అంటే గేమ్స్ ఆడతారు చెప్పండి. అంతమంది ఆడినాం సార్. ఈ మధ్యలో గ్రౌండ్ మీరు ఆడకపోతే గ్రౌండ్స్ వేస్ట్ కదా సార్. గ్రౌండ్ ఇంటికి సంబంధించిన గడ్డి మొత్తం ఆడలేదు సార్, గ్రౌండ్కి వెళ్ళట్లేదు. అంటే సార్ యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ కోర్ట్స్, క్రికెట్ కోర్ట్స్, కబడ్డీ కోర్ట్స్ ఉంటాయి కదా, అవి అనేవి నెల నెల మానిటర్ చేసి గడ్డి విరిగితే అవి క్లీన్ చేయడం కానీ అవన్నీ నెల నెల యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే సౌత్ జోన్ గేమ్స్ కానీ ఇంటర్ కాలేజియట్ గేమ్స్ ఉంటాయి చూసి కదా, సంవత్సరానికి ఒక్కసారి మంచిగా చేపిస్తారు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం గేమ్స్ ఉన్నప్పుడు మధ్యలో గడ్డి రాని ఏం కానీ మాకు సంబంధం లేదు. మీ వీసీ గారు ఏమంటున్నారంటే, ఈ భూమిలో తొందరగా గడ్డి మొలిసే గుణాలు ఉన్నాయి. భూమిలో గడ్డి ఖచ్చితంగా మొలుస్తాయి, అది ఆయన తెలియదు సార్. ఈ నేల నల్లరేగడి నేల కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు కట్ చేస్తే 15 రోజులకి మళ్ళీ పెరుగుతుంది అనేటువంటి మాట చెప్పినారు. అంటే స్టూడెంట్స్ ఆడితే మాత్రమే ఆ గ్రౌండ్ క్లియర్ చేస్తారు. ఒకవేళ స్టూడెంట్స్ అసలు అంటే గ్రౌండ్ క్లియర్ ఉంటేనే స్టూడెంట్స్ ఆడతారు అనే ఆలోచన ఆయన మర్చిపోయింది సార్. అంటే క్లియర్ ఉంటేనే కదా సార్ వెళ్ళి ఆడేది. వాళ్ళు కూడా పార్ట్ టైం సార్. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సార్ పేరు అట్లా డిజైన్ ఉంటుంది. కానీ తమ్ముడు చెప్పినట్టు వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఏముండవు. స్టూడెంట్స్ కి వాలీబాల్స్ కానీ కావాల్సిన వాటికి కావాల్సిన వాటికి కానీ ఏమని యాక్సెస్ ఉండదు. ఏదైనా ఉంటే పోరగాళ్ళు ఆడితేనే గ్రౌండ్ క్లీన్ చేపిస్తారు, కానీ గ్రౌండ్ క్లీన్ గా ఉంటేనే పోరగాళ్ళు ఆడతారు అనే లాజిక్, చిన్న లాజిక్ మర్చిపోతారు సార్. మరి వాళ్ళకి ఎక్కడ తోచుతుందో నాకైతే తెలియదు. పేరుకే హాస్టల్ డైరెక్టర్లు, పేరుకే యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్లు, పేరుకే అధికారులు, కానీ పని మాత్రం జరగదు. ఇంకా అన్న నమస్కారం. నా పేరు రవికుమార్, ఎంఎస్ సైకాలజీ సెకండ్ ఇయర్. అయితే మన మిత్రులు చాలా మంది చాలా విశేషాలు గ్రౌండ్, యూనివర్సిటీ, మెస్ గురించి చాలా విశేషాలు చెప్పారు. ప్రధానంగా నేను కూడా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన విద్యార్థులైనా, పూర్వ విద్యార్థులైనా, ప్రజెంట్ మేమైనా ఎగ్జామ్ ఫీజు కానీ అలాగే మెస్ ఫీజు కానీ ఏ ఫీజు అయినా కానీ ఇక్కడ డైరెక్ట్ అయితే కట్టలేము, బ్యాంక్ వెళ్ళే కట్టాల్సి వస్తుంది. ఏ యూనివర్సిటీ అయినా, ఇది ఒక్క యూనివర్సిటీ కాదు. అయితే ప్రతి యూనివర్సిటీలో వాళ్ళ దగ్గరలోనే అందుబాటులోనే నియర్ బై 100-200 మీటర్స్ దగ్గరలోనే బ్యాంక్ అవైలబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ చూసుకుంటే 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ గేట్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. హాస్టల్ నుంచి మనం కలుసుకుంటే 3.5 కిలోమీటర్లు ఉంటుంది కదా. ఆ గతంలో 2000 కరోనా టైం ముందు ఉండేది, కరోనా తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజ్ చేయాలి. సింథటిక్ మనకు గ్రౌండ్ గురించి చాలా మంది చాలా విశేషాలు మన బ్రదర్స్ చెప్పారు. అది సింథటిక్ గ్రౌండ్ చేయాలని చెప్పి అప్రూవల్ పెట్టారు. మరి అప్రూవల్ అది శాంక్షన్ అయిందా లేదా అన్నది ఇప్పటిదాకా లేదు. గడ్డేమో ఆ గేదెలు వేయడానికి కూడా లేదు, పనికి రాకుండా ఏ ఒక్కరు కూడా దాన్ని బాగు చేయట్లేదు. పొద్దుకాల గ్రౌండ్ కు ఒక 50 మంది దగ్గర వస్తారు విద్యార్థులు, అటెండెన్స్ ఉంటది, అన్ని ఉంటాయి, అయినా బాగు చేయించారు. ఇక్కడ వీసీ పరిపాలన ఏంటో నాకు అర్థం కావట్లేదు. డిజిటల్ లైబ్రరీ అన్నారు. రిజిస్టర్ గారిని పిలవండి.
రిజిస్టర్ గారు ఎవరున్నారు, బీసీ గారు ఎవరున్నారు? కట్టడానికి ఉండేనంత అవైలబుల్ గా ఇప్పుడేమో బ్యాంక్ మీద కట్టాల్సి వస్తుందని ప్రధానంగా లైబ్రరీ గురించి అన్నారు. నేను ఎన్నో సార్ వచ్చినప్పటి నుంచి నా పోరాటం ఒకటే, ఇక్కడ వచ్చిన బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి చాలా మెజారిటీగా 90% ప్రజలు విద్యార్థి మిత్రులు చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్. నాకు కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్ లో పోయి 2 మార్కులు పోయి, అలాంటిది ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అలాంటి లక్ష్యాలు పెట్టుకొని కనీసం ఎస్ఐ జాబ్ కొట్టడానికి ఆశలతోటి ఇక్కడ ప్రధానంగా నాది ముక్తల్ నారాయణపేట డిస్టిక్ అన్న, అక్కడ నుంచి ఇక్కడ రావడం 300 కిలోమీటర్లు. నాకు రావడం ఎందుకు? మెజారిటీగా నేను చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. ఇక్కడ నా సొంత పుస్తకాలు లైబ్రరీలో ఎంట్రీ లేదు. ఎన్నోసార్లు వీసీ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసి 4 సార్లు విన్నర్ పత్రం ఇస్తే కూడా నా బుక్స్ ఎందుకు ఎంట్రీ చేయట్లేదు? ఇప్పుడు నేను ఒక రన్నింగ్ నోట్స్ ఉంటుంది, ఒక క్లాస్ వర్క్ నోట్స్ ఉంటుంది, ఒక క్లాస్ నోట్స్ ఉంటుంది. 3 పుస్తకాలు నా ప్రధానంగా నేను చదువుకుంటుంటే ఆ 3 పుస్తకాలు కాదు, నువ్వు రన్నింగ్ నోట్స్ ఒకటే పుస్తకం వెళ్ళు, లైబ్రరీలో పుస్తకాలు మాత్రమే చదువు, నీకు సొంత పుస్తకాలు ఎంట్రీ వద్దని అంటున్నాను. ఒకటే రూము, దాంట్లో 16 మన మిత్రులు 16 మంది అన్నారు. ఆ 16 మంది నిండిపోతే మళ్ళీ మిగతా విద్యార్థులు ఏడ కూర్చుంటారు? అక్కడ ఇంకో చోటు ఉందా? లోపల అంత లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఎందుకు? ఒక సైడ్ పెట్టుకోండి, మిగతా సైడ్ ఒక బ్లాక్ ఇవ్వండి సార్, మాకు ఒక రింగ్ ఇవ్వండి, ఆ రింగ్ ఇస్తే మేము మంచి చదువుకుంటాం విద్యార్థులు అని చెప్పారు. అయినా వినకుండా లేదు. 75% ఎందుకు? 75% విద్యార్థులకు అనుమతంలో ఓకే, యూజీసీ గైడ్ లైన్స్ ఒప్పుకున్నాం, పర్లేదు. ఉదయం నుంచి 10 ఏళ్ళ నుంచి 2 గంటల దాకా పెట్టుకోండి క్లాసెస్, ప్రతిరోజు పెట్టండి. ఇంత ముందు మా సైకాలజీ డిపార్ట్మెంట్ ఉండాలి. వారాలకు 2 సార్లు మాకు హాలిడేస్ ఉండే, శుక్రవారం శనివారం. ఇప్పుడు ఆ శుక్రవారం శనివారం కూడా హాలిడేస్ అంటే ఫస్ట్ సెమ్ వరకు, సెకండ్ సెమ్ నుంచి ల్యాబ్ ప్రాక్టికల్స్ కానీ సెమినార్స్ కానీ అలాంటివి ఓకే, మంచిదే. విద్యార్థులకు నైపుణ్యం కావాలి, స్కిల్స్ పెంచుకోవాలి అని అనుకుంటే ఓకే, అది కోర్సు మంచిది. కానీ ఈ మధ్య హాలిడేస్ లో కూడా పెట్టడం తోటి మళ్ళీ బయట ఉన్న కోర్సులు ఆయన లక్ష్యం పెట్టుకున్న కోర్సులు ఇలా ఏ విధంగా చదవగలుగుతారు? 75% ఉదయం నుంచి ఇంటికి కూర్చొని చదివితే ఇంకా తనకు కావాల్సిన సమయం కూడా తనకు కేటాయించలేకపోతే లక్ష్యం గురించి పోరాడుకుంటే ఎందుకోసం ఈ కాలేజ్ చదవడం? వదిలేసి వెళ్ళిపోలేదు. అలాంటివి ఎన్నోసార్లు మేము వదిలేసి వెళ్ళిపోతాం, మా టీసీ మాకు ఇవ్వాలి అంటే ఎన్నోసార్లు వినిపించుకున్నాం. ఆయన ఇవ్వట్లేదు. 30 ఏళ్ళు కట్టిన 40 ఏళ్ళు మా ఆర్థికంగా లేకపోయాను. కట్టాలంటే మాకు ఎంత ఓకే అన్నారు. ఇంకోటి డిపార్ట్మెంట్ వైజ్ గా ల్యాబ్స్ ఉంటాయి. పీజీ ప్రొఫెషనల్ కోర్సెస్ యూనివర్సిటీ అంటేనే కంపల్సరీ ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే రూమ్స్ అవైలబుల్ సరిగా ఉండట్లేదు. ల్యాబ్ ఒక సబ్జెక్ట్ లో కూడా తమకంటూ స్పెషల్ కోర్సెస్ కొన్ని సబ్జెక్ట్స్ వైజ్ గా డివైడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మాకు సైకాలజీ డిపార్ట్మెంట్ లో సెకండ్ ఇయర్ లో ఉన్నది రీసెర్చ్ మెథడాలజీ అని ఒకటి ఉంటది. ఒకటే టాపిక్ లోని క్రిమినల్ సైకాలజీ అని ఉంటుంది. అంటే విద్యార్థులు తమ చాయిస్ సబ్జెక్ట్ గా చూస్ చేసుకుంటారు. పేపర్స్ కూడా డివైడ్ ఉంటాయి. ఓ 10 మంది అది చూస్ చేసుకో, 10 మంది ఇది చేసుకున్నారు, అది రీసెర్చ్ మెథడాలజీ సైకాలజీ. సో అలా డివైడ్ చేసుకుంటే మిగతా విద్యార్థులు లైబ్రరీలో కూర్చోవాలా లేదంటే ల్యాబ్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఆ ల్యాబ్స్ ప్రొవైడ్ లేక ఇది మా డిపార్ట్మెంట్ అనే కాదు, మొన్న మాకు ల్యాబ్ ప్రొవైడ్ అయింది, అది మంచిది జరుగుతుంది. అది కూడా మొన్న ఓపెన్ అయింది రీసెంట్ గానే. కానీ మిగతా డిపార్ట్మెంట్ అది ఎంబీఏ టీటీఎం వేరు వేరు కోర్సులు కూడా ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయా? అంటే మినిస్టర్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇక్కడ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా నేను మిమ్మల్ని విద్యార్థులకు ఇంటిమేషన్ చేసి ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మీరు నా ప్రివిలేజ్ గౌరవించకుండా, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, మీరు తమాషా చేసుకుంటూ ఇవాళ 2:30 దాకా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, తీరా వీళ్ళు పోయేదాకా కూడా మీరేం పట్టించుకోకుండా
మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు. నేను ప్రివిలేజ్ మోషన్ పూర్తి చేయాల్సి మీరు నేను వచ్చింది విద్యార్థుల కోసం, మీకోసం రాలేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు ఏదో తెలుసుకోవాలనుకున్నా. బట్ నాకు ఇక్కడ సమస్యలు తెలుసుకునే రైట్ ఉంది ప్రజాప్రతినిధిగా. మీరు ఫెసిలిటీస్ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో సమస్యల విషయం తర్వాత ఫస్ట్ నా విషయం మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో విఫలమయ్యారో నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలో 75% ఫ్యాకల్టీకి అసలు సబ్జెక్ట్ రాదు. 75% ఫ్యాకల్టీకి అసలు సబ్జెక్టే రాదు. వాళ్ళు ఎవరో స్క్రోల్ చేస్తే వీళ్ళు అది చూసి చదవాలా, పీడిఎఫ్ లో పంపాలా. గాయత్రానికి వీళ్ళు క్లాస్ రూమ్ కు వచ్చుడేందుకు, మీకు 10,000 రూపాయలు డిపాజిట్ పెట్టుడేందుకు, లేకపోతే వాళ్ళు ఇక్కడ అమ్మా నాన్నను వదిలేసి ఇక్కడ చదువుకోండేందుకు, అదేదో ఇక్కడ చదువుకుంటారు కదా. 75% వాళ్ళ అటెండెన్స్ ఏదో ఆ చదువురాళ్ళ దగ్గర ఆ చదివింటందుకు 75% మంది మళ్ళీ ఆడ కూర్చోవాలి. ఇది యూనివర్సిటీ లెక్క లేదు. ఇది గుజరాత్ లో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం లెక్క ఉంది. ఇంత వరస్ట్ కండిషన్ లో ఒక యూనివర్సిటీ ఉండడం అంటే, అసలు ఈ వాతావరణంలో పిల్లలు చదువుకోవడం, వాళ్ళ నుంచి మనం గొప్పగా ర్యాంకులు, గొప్ప రీసెర్చ్ ఎక్స్పెక్టేషన్ చేయడం అంటే ఇంత మించిన దరిద్రం లేదు. నేను వాస్తవానికి నేను కూడా కొంత ఏమైనా పిల్లల వైపు నుంచి కూడా కొంత తప్పు ఉండొచ్చేమో అని అనుకున్నాను. సరే పిల్లలు అన్నప్పుడు కొద్దిగా మనం దాంట్లో కొంతవరకు తప్పులు ఒప్పులు ఉంటే చూసుకుంటూ పోవాలి. కానీ యూనివర్సిటీ నుంచే సరైనటువంటి సౌకర్యాల కల్పన లేకపోగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, మల్లారెడ్డి యూనివర్సిటీ కోర్సుకు దీనికి ఏమైనా తేడా ఉందా? ఇదేదో ఆన్లైన్ చదువుకుంటారు కదా. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే 11 కోర్సులా ఎన్నో 11 కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ లో ఉంటే ఇది ఏది సెమీ ప్రైవేట్ యూనివర్సిటీ లెక్క మారిపోయింది. మీరు ప్రభుత్వానికి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎత్తేయాలి, దీన్ని రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని యూనివర్సిటీ ఇప్పటి వరకు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టింది, అది ఎక్కడ ఉంది? అవి తెప్పియండి. అవి ఇప్పుడు 1000 రూపాయలు తెప్పియండి. రెండోది, ఇక్కడ యూనివర్సిటీలో ఒక రూమ్ లో 6 అమ్మాయిలు ఒకే రూమ్ లో ఎట్లా పడుకోగలుగుతారు? ఆ స్ట్రెంత్ కు బాధ్యత ఎవరు వహిస్తారు? నీ కాడ సౌకర్యాలు లేనప్పుడు అడ్మిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? నీ కాడ సౌకర్యం లేదు, అడ్మిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు మన అమ్మాయిలో, మన పిల్లలో, మన కూతుర్లో అయితే 6 పడుకోబెడతాము అట్లా. మరి కాబట్టి ఈ అనేకమైనటువంటి సమస్యలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా లోపం ఉంటే చెప్పండి, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నేను ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ చాలాసేపు విన్నా, నేను చాలా బాధ అవుతుంది వాళ్ళ మాటలు విన్న తర్వాత. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎత్తివేయడం కోసం మీ తరఫున మీరు చేస్తున్న ప్రయత్నం ఏందో చెప్పండి. నేను నా తరఫున నా ప్రయత్నం చేస్తా. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల బాధ నుంచి విద్యార్థులను విముక్తి కలిసికట్టుగా చేద్దాం. నేను బాధ్యత నుంచి తప్పించుకోవట్లేదు, నేను నా బాధ్యత నుంచి తప్పించుకొని మీ వైపు వేస్తలేను. భారం అంతా కలిసి చేద్దాం, ఇదే సమస్య పరిష్కారం అని చెప్తా ఉన్నా. రెండోది ఏంటంటే, ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇస్తారా, ఏమి ఇస్తారా తెలియదు. ఈ చదువు వాళ్ళ ఇంటికాడ చదువుకోగలుగుతారు, దానికి ఒక యూనివర్సిటీ, వాళ్ళకు జీతాలు, వాళ్ళకు పార్ట్ టైం లెక్చరర్స్, ఇవన్నీ ఎందుకు? మీరు పర్ఫెక్ట్ గా 75% హాజరు % చూపించే బాధ్యత మాది. కనీసం 75% అన్న ఫ్యాకల్టీ చూసి చదవకుండా డైరెక్ట్ గా చెప్పగలిగిన ఫ్యాకల్టీని పెట్టండి చూద్దాం. రెండోది, మెస్ విషయంలో ఎలాంటి
ఏది వంటల విషయంలో కానీ అటువంటి ఏమి లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు, సాధారణంగా ఉండేటువంటి సమస్యలు, డిపాజిట్స్ అనేది చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఆ డిపాజిట్ డబ్బులు పెట్టుకొని లేకపోతే అంత భరించేటువంటి అవకాశమే ఉంటే ఈ అడవిలోకి వచ్చి చదువుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఏమి చేసినా ఈ డిపాజిట్స్ అనేటివి బంద్ కావాలా. ఎందుకంటే వాళ్ళ టీసీలు మీ దగ్గరే ఉండే, వాళ్ళ మెమోలు మీ దగ్గరే ఉండే రేపు పొద్దున. కాబట్టి ముందస్తు డిపాజిట్లు బంద్ చేయాలి. కనీసం చదువుకుంటారు పిల్లలు, వాళ్ళకి వెళ్ళినాడన్నా తీసుకొని పోతారు. కానీ ఇవాళ ఏ కోర్సులో అమ్మా 22 మంది అడ్మిషన్ తీసుకుంటే ఫిజిక్స్ లో 4 వచ్చిరట. అంటే మనం కేవలం ఫీజు అనే భయపెట్టి ఇంతమందిని చదువుకు దూరం చేసినాం. సో అదేదో ఆ డిపాజిట్ లేకుండా కనీసం చదువుకుంటే వాళ్ళు తర్వాత చూసుకుంటారు కదా. అవకాశం ఉండేందుకు మనం వాళ్ళకి విద్యకు దూరం చేస్తా ఉన్నాం. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే మీరేమాడ గడ్డి విపరీతంగా మొలుస్తుందని మీరు చెప్పారు. అది సరిగా ఉంటే కదా సార్ మేము ఆడుకోవడానికి అని వాళ్ళు అంటారు. అమ్మాయిలు ఏమంటారు, మా దగ్గర 2-3 కోట్లు ఉన్నాయి సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అక్కడ గడ్డి మొలిసింది సార్, గడ్డి మొలనప్పుడు మేము పోయి ఆడుకున్నాం, ఇంటికి పోయే వరకు అలా మొలిసింది, మళ్ళీ దాన్ని సాఫ్ చేయట్లేదు అనేటువంటి కంప్లైంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక తర్వాత ఈ పానగల్ కాడ పెట్టేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు వాళ్ళని షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా కోర్సులను కూడా ఇక్కడికే తీసుకొస్తేనే బెటర్. ఎందుకంటే అక్కడ చోట ఇక్కడ చోట అంత కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం. బీఈడీ లా కూడా ఇక్కడికి రావాలని చెప్తాను. అయితే ఇప్పుడు ఈ హాస్టల్స్ ఎందుకు స్టూడెంట్స్ మేనేజ్ చేయాలి? స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టలే ఉంది. కాకపోతే ఏంటంటే అది స్టూడెంట్స్ మధ్య గొడవలకు దారి తీస్తా ఉంది కదా. దానికి పరిష్కారం ఏంది? సో ఇది పరిశీలిద్దాం ఏందనేది. అయితే ఇక్కడ మెస్ కోసం వెళ్ళాలంటే దాదాపు 1 కిలోమీటర్న్నర వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఏదో బండి పెట్టిందా అమ్మాయిలక అందరు ఆ బండిలో పోతుందా? ఒకటే బండి సార్, ఎన్నిసార్లు లిమిటెడ్ 10 మెంబర్స్ పోతారా? అది తిరుగుతుంది సార్, కానీ అందరికి అవైలబుల్ లేదు కదా. ఎస్బీఐకి 2 లెటర్లు రాసినాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2 మార్చి ఫిబ్రవరి బడ్జెట్ అయ్యే లోపల ఇస్తారు. వాళ్ళు ఇస్తారంటే వెయిట్ చేస్తుంది. సార్ ఇప్పుడు అందరికి అడగట్లేం కదా సార్, ఓన్లీ వికలాంగులకు అడుగుతున్నాం సార్. ఇప్పుడు మా బాయ్స్ అందరం ఎక్కుతానట్లేదు, ఇప్పుడు గర్ల్స్ అందరూ ఎక్కుతానట్లేదు కదా సార్. బాయ్స్ లో వికలాంగులు వాళ్ళని ఎక్కించుకోపోవాలండి. ఆ పర్సన్ ఒక కుంటుకుంటా పోతే ఆ పర్సన్ ఎక్కించుకోపోడు సార్. సార్ నార్మల్ గా మాట్లాడుతుంటే ఇప్పుడు తోలే పర్సన్ నాకు కుంటు కూడా పోతుంటే అబ్బాయిని ఎక్కించుకోడు, నువ్వు అబ్బాయి అని సార్. నీ లైఫ్ నీరు ఇప్పుడు ఇక్కడ యాజమాన్యం అంటే మాకు వీసీ సార్ యూసర్ సార్ బాయ్స్ ని ఎక్కించుకోవద్దు కాదు. అని చెప్తే యాజమాన్యం అంటే వాళ్ళదా? మనదే సార్, కానీ ఇప్పుడు వాళ్ళది అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నో నో నో, ఈ యూనివర్సిటీ మీదయ్యా. సార్స్ వాళ్ళేగా సార్, సార్ వాళ్ళేగా. వాళ్ళ రోజు ఉంటారు, వాళ్ళ ప్లేస్ ఇంకో ఆయన వస్తాడు. ఏముంటుంది? మా చుట్టూ ఆ చేతిలో ఉందా సార్ 2 ఏళ్ళు. మీరు ఇమ్మీడియట్ గా చెప్పండి ఆ వికలాంగులు ఎవరున్నా వాళ్ళకి అలౌ చేయమని చెప్పండి. గట్టిగా లైబ్రరీకి సొంత బుక్స్ తీసుకోపోకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారట. ప్లస్ ఒక నోట్ బుక్, ఒక పెన్ ఒకటి ఏదో తీసుకొని పోవాలని చెప్తా ఉన్నారట. రెండోది మళ్ళా లైబ్రరీలో కూడా బుక్స్ ఎక్కువ లేవంట. ఉన్న బుక్స్ లలో కూడా పిల్లలు ఎత్తుకపోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారంట. లైబ్రరీ ఇష్యూ కూడా అట్లే ఉంది. రీడింగ్ ఉంది, అది కూడా సేమ్ 16 మంది ఏమో, అవునా? 16 మంది కూర్చొని చదువుకోవచ్చట.
అంటే యూనివర్సిటీ టార్గెట్ అంతే కావచ్చు 16 లైబ్రరీలో కూడా కంప్యూటర్స్ ఇంతకుముందు ఉండేవి 10-15 ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 4-3 కూడా కలవట్లేదు. ఇప్పుడు ఆ వైఫై సిగ్నల్ కూడా అక్కడ ఏం పెట్టి చిన్న డిజిటల్ లైబ్రరీ 10 రోజులలో అయితే 270 కంప్యూటర్ నిన్ననే వచ్చి అరే టెండర్ ప్రొసీజర్ పిఎం ఉషాలు వచ్చినాయి సార్. మనకు పిఎం ఉషా అనేది రూసా ఆఫీస్కి వెళ్ళి వస్తాయి. 270 కంప్యూటర్ నిన్ననే వచ్చినాయి. అదే ఇష్యూ ఉన్నాయి, మనం అడ్రస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు? 15-20 రోజులలో మనకు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ అవుతుంది. రైట్, ఓకే, 100%. రైట్ లైబ్రరీ ఓకే. 50 సిస్టమ్స్ 15 రోజుల్లో చూడొచ్చు. 15 రోజుల్లో అయిపోతుంది. వెళ్ళి చూద్దామంటే డిజిటల్ లైబ్రరీ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ల్యాబ్లలో సిస్టమ్స్ 270 వాటి పెరిగాయి. 50 మొత్తం మిగిలిన వస్తాయి వచ్చేసి. దాంట్లో ఇప్పుడు ఆన్ చేస్తే హాఫ్ అన్ అవర్ కాలం అవుతుంది. అదే అవన్నీ ఓల్డ్ స్టైల్. అందుకే 270 ప్రొక్యూర్ చేసింది అన్ని కలిపి వచ్చేసి. ఇప్పుడు కొన్ని కోర్సులకు హాస్టల్ ఫెసిలిటీ లేదంటున్నంత హాస్టల్ ఫెసిలిటీ ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదు, డబుల్ పీజీ వాళ్ళకి లేదు. డబుల్ నేను మీ ప్రతినిధిగా వచ్చి కూర్చున్నా. మీరు వెయిట్ చేయండి. నేను వినాలి నేను చెప్పే. ఇదో తమ్ముడు విను. నేను మీ తరఫునే వచ్చి కూర్చున్నా కదా. నేను అదే అడుగుతా కదా. వెయిట్ చేయి అదే అడుగుతా వెయిట్ చేయి. ఒక్కరు మాట్లాడితే పరిష్కారం అవుతుంది, నలుగురు మాట్లాడితే వాదం అవుతుంది. ఒక్కరు మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడి. మీరు చెప్పారు కదా విన్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం కూర్చోండి. ఇక్కడ కొన్ని కోర్సులకి హాస్టల్ ఫెసిలిటీ లేదు, బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదు. ఎందుకు? అప్పుడే ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి బీటెక్ ఆయనకి యూనివర్సిటీలో ఎక్కడో సీట్ వస్తుంది. వస్తే ఆయన కరీంనగర్ నుంచో నిజామాబాద్ నుంచో వస్తాడు. ఇంటర్మీడియట్ పిల్లగా ఎక్కడ ఉన్నారు ఆయన? ఫస్ట్ యాక్చువల్గా ఇది ఇష్యూ ఎట్లా స్టార్ట్ అయింది? ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మానగల్లి క్యాంపస్ లో స్టార్ట్ అయింది. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక్కటే హాస్టల్ ఉండే, బాయ్స్ హాస్టల్ ఒకటి, లేడీస్ హాస్టల్ ఒకటి, రెండే ఉండే. అప్పుడు తీసుకున్న పాలక మండలి నిర్ణయం ప్రకారం ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి హాస్టల్ ఉండొద్దు అని అంటే అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే సరే మనకు కాలేజ్ వచ్చుడు ముఖ్యం అని స్టార్ట్ చేసింది. తదనంతర కాలంలో ఒక 4 ఏళ్ల కరోనా వచ్చిన తర్వాత బిల్డింగ్ రెడీ అయింది, లేటెస్ట్ గా బిల్డింగ్ రెడీ అయింది. అప్పుడు ఏం చేసినాం, ఇంజనీరింగ్ ఇంకొన్ని బ్రాంచ్లు ఇక్కడ షిఫ్ట్ చేసినాం అన్నట్టు. ల్యాబ్స్ అవి ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 4 బ్రాంచ్లు పెరుగుకుంటూ వస్తాయి కాబట్టి లేట్ గా స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా ఈ బాయ్స్ హాస్టల్ కూడా లేదు. మన ప్రాబ్లం ఏమైందంటే మనం ఊహించింది ఏంటంటే అబ్బాయిలు ఎక్కువ ఉంటారు కదా, అబ్బాయిల హాస్టల్ 2 కట్టించాం, అమ్మాయిల హాస్టల్ అట్లా గత 5 ఏళ్ళ అసలు మీరు లెక్కలు తీస్తే 70% అమ్మాయి సడన్ గా ఇంక్రీజ్ అయినట్టు. కాబట్టి వాళ్ళు పెట్టలేకపోతే ఇప్పుడు కూడా మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీస్తే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, ఉన్నోళ్ళకే ప్లేస్ లేదు. మీరే అన్నారు ఇప్పుడు 6 ఎట్లా పెడతామని. మళ్ళీ ఇంజనీరింగ్ తీసుకొస్తే 8 నుంచి 10 అవుతుంది. అది కాంటెక్స్ట్. అందుకే ఇప్పుడు లేడీస్ హాస్టల్ ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది. అది మానగల్ దగ్గర హాస్టల్ లేదా? లేదు. మానగల్ హాస్టల్ మొత్తం లీకేజ్ అయ్యి వాడలేని పరిస్థితులలో ఉంది. అది ఎప్పుడు 90s లో పీజీ సెంటర్ ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ ఆ సీపేజ్ తోటి మొత్తం ఖరాబ్ అయింది అన్నట్టు. అట్లా చిన్న నేను ఈడబ్ల్యూ వినండి. ప్రభుత్వం క్రీడా ప్రాంగణానికి ఏర్పాటు చేస్తే కనీసం అడ్మినిస్ట్రేషన్ మాట తప్పు 100% కరెక్టే సార్, 100% కరెక్టే. తప్పు తప్పు అనేది తప్పు. వినండి ఉమా సబితా ఇంద్రారెడ్డి గారికి పోయి ఎంత చర్చ జరిగిందో చూడండి. మీకు తెలియదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళే అప్పుడు
యాక్చువల్గా గర్ల్స్ హాస్టల్ ఏ రకంగా ఇస్తారు? మనం ఇయ్యలేదు ఇదొకటి. రెండవ పీజీ చేసేటువంటి అతనికి హాస్టల్ ఫెసిలిటీ ఈ యొక్క యూనివర్సిటీలోనే లేదా లేకపోతే ఇంకా ఎక్కడ కూడా లేదా? నాకు అది ఐడియా లేదు సార్, కనుక్కోవాలి. నాకైతే ఐడియా లేదు. మన దగ్గర అయితే ఆ డెసిషన్ తీసుకున్నారు, అదే నడుస్తుంది. సార్ రివ్యూ చేయాలి. నేను 3 పీజీలు చేశాను, నోట్ చేస్తాను, రివ్యూ చేస్తాను. లేకపోతే డబ్బులు కడతారు. అడిగితే నా ఇష్టం ఒకరొకరు పెడతారు. ఇంకేంటి కాస్ట్ అడ్మిషన్ చేయడం అట్లా ఉంది అడ్మినిస్ట్రేషన్. రిక్వెస్ట్ చేసిన మా దూరం ఉంది సార్, 200 కిలోమీటర్లు. నా లోకల్ కూడా కాదు. నేను టీటీఎం కోర్సు నా ఇంట్రెస్ట్ తో చేసిన, నాకు బయట జాబ్ ఆఫర్ ఉంది, ఇంట్రెస్ట్ తో చేసిన, అవుట్ ఆఫ్ సార్ అని చెప్పి చేసి నేను ఇయ్యను. నా ముఖం కూడా చూసి మాట్లాడతాను, సీసీ కెమెరా చూసుకుని ఇయ్యను సీసీ కెమెరా రికార్డింగ్ చూడండి. సేమ్ అట్లే అన్నాడు. కనీసం ఒక విద్యార్థి అయితే కామన్ స్పందన లేదు, సమాధానం లేదు. ఫస్ట్ ఎందుకు ఇస్తానంటే సమాధానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మా సొంత పుస్తకాలు లైబ్రరీకి ఎందుకు వెళ్ళొద్దు అనేటువంటిది ఒకసారి ఎట్లా 24 hours లైబ్రరీ కాదు. వీళ్ళ సొంత పుస్తకాలు ఎందుకు చేరాలి? దేశ విద్రోహ పుస్తకాలు ఏం తీసుకోవాలి? ఒక్క నిమిషం. వాళ్ళ సొంత పుస్తకాలు అలౌ చేయండి లైబ్రరీ, రాసుకోండి. ఓకే, అలౌ చేస్తారు లేదు. ఓకే, ఇప్పుడు ఒకటి నా దృష్టికి వచ్చినాయి, నేను నాకు చెప్పినాయి, వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఆదేశిస్తున్నా. ఒకవేళ వాళ్ళు నన్ను కూడా తప్పుదో పట్టిస్తే నేను వాళ్ళని ఏం చేయాలో నేను చేస్తాను. ఓకేనా? విషయం ఏంటంటే నువ్వు నిజంగా బుక్కులు దొంగతనం చేసి విద్యార్థులు అంటే సంతోషపడాలి యూనివర్సిటీ. Silence, please. Excuse me. ఓకే, స్ట్రీట్ లైట్ లేదు. ఓకే, ఇంకా గర్ల్స్ కి రీడింగ్ రూమ్ కూడా ఇప్పుడు హాస్టల్ అయిపోయిందంట. సో ఇప్పుడు రిజిస్టర్ గారు ఇక్కడ నేను విన్నటువంటి సమస్యలు ఈ ప్రభుత్వంతో మాట్లాడాల్సిన పెద్ద సమస్యలు కూడా కాదు. ఇవి ఇక్కడికిక్కడ పరిష్కరించుకోగలిగిన 90% ఉంది. మరి వాటి మీద మీరు దృష్టి పెట్టండి, వాటిని క్లియర్ చేయండి. కనీసం 90% కాకపోయినా మీరు 80% అయినా చేయగలిగితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే రేపు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా పిల్లలు ఉండేవారు ఒకప్పుడు అనుకునే పరిస్థితి వస్తుంది మరి. లేకపోతే ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీయే సరిగా లేదు. ఫ్యాకల్టీ వాళ్ళు కరెక్ట్ గా పోనీ ఇవాళ కొత్త కాదు, ఒకప్పుడు ఒక పూట తిని బట్టలున్నా లేకపోయినా చెట్టు కింద గుట్ట కింద కూర్చొని చదువుకున్నాం. చదువు ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి అప్పుడు చెప్పే వాళ్ళు అట్లా ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు అట్లా ఉన్నారు. ఇవాళ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా మరి చెప్పేవాళ్ళు సరిగా లేకపోతే వాళ్ళు నేర్చుకునేది ఏముంటది? ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పట్టా పొంది నిరుద్యోగిగా బయటికి వెళ్ళడమే, అంతకంటే ఎక్కువ ఉండదు.
కాబట్టి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి పెంచాలి, అవసరమైతే ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వాలి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఫెసిలిటీస్ విషయంలో యూనివర్సిటీ గవర్నమెంట్ నుంచి ఎంత త్వరగా ప్రెషర్ పెట్టి నిధులు రప్పించుకుంటే అంత మంచి. దానికోసం అలాంటి ప్రతినిధులను వాడుకోమని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం. ఇక విద్యార్థులకు కూడా కొన్ని సూచనలు, సలహాలు యూనివర్సిటీ కూడా నా దృష్టికి తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న ర్యాగింగ్ కార్యక్రమాలు ఇటువంటి వినిపిస్తున్నాయి. అట్లా ఏమైనా ఫేస్ చేస్తా ఉన్నారా ర్యాగింగ్? ఓకే, ఎవరైనా బాయ్స్ కానీ ర్యాగింగ్ చేయడం అట్లా ఏం లేదుగా? ఓకే, అంటే మీరు కలిసిమెలిసి లేరు అన్నట్టు. ఎక్కడ పెట్టిరని పెట్టిరా? ఏడా? కానీ అప్పుడు బయట వెళ్తుంది బాస్కెట్బాల్ కోర్టు కానీ క్రికెట్ కోర్టు కానీ పర్మిషన్ లేకపోయినప్పుడు అప్పుడున్న యాజమాన్యం అప్పుడు ఎస్ఓసార్ కావచ్చు మాకు మేము చేసుకున్నాం, మా సీనియర్స్ నాకు చెప్పారు. ఇప్పుడు అవే ఇన్స్ట్రక్షన్స్ మా జూనియర్స్ మేము చెప్పాలంటే ఎస్ఓసార్ వచ్చి వీడియో పెట్టుకొని వచ్చి ఫోటో తీసి ఎందుకు చేసుకుంటారు మీరు ర్యాగింగ్ చేస్తున్నారు అంటే జీతం భత్యం లేకుండా మీరు చెప్పుడు ఎందుకు కావాలి నేర్చుకోరా? నేను కూడా నేను చదువుకున్నప్పుడు కూడా మా సీనియర్స్ నాతో పాటలు పాడించారు, నాతో నేర్పించారు, నాతో కొంతకాలం వరకు బాగుండేది. పరిస్థితులు బాగాలేనప్పుడు దాన్ని మనం జరగకూడదు. అది ఇంకొక 2-3 విషయాలు ఏంటంటే, నేను యూనివర్సిటీ మెస్ ముందు ఉన్నటువంటి హాస్టల్లోకి వచ్చిన. ఓకే, మెస్ ముందులో ఉన్నటువంటి హాస్టల్లోకి వచ్చిన. ఆ హాస్టల్లో మీ వాష్రూమ్ సైడ్ తిరుగుతా ఉంటే అన్ని సిగరెట్ బాక్సులు అన్ని అవి కనిపిస్తా ఉన్నాయి, ఆల్కహాల్ బాటిల్స్. మీరు కూడా ఎట్లా ఉండాలి? నిజంగా మా కొడుకుని మహాత్మా గాంధీ ఏం చేస్తాడు? మా కొడుకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అంటే అక్కడ పోయి సిగరెట్ తాగుతాడు మా కొడుకు అని చెప్పుకుంటారా? యూనివర్సిటీ పవిత్రతను కూడా కాపాడండి. మీ మీ పోరాటం ఆడ కాదు, వాష్రూమ్లో కూడా కాకుండా లైబ్రరీ కార్డు లేకపోతే ఈడియాలో చూపెట్టండి. ఇలా బాగా చదువుకోవడానికి ఏం చేస్తారు? ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది లైఫ్? పీజీ అయిపోతుంది, నెక్స్ట్ ఏంది? ఇక్కడ అంటే రిజిస్ట్రార్నో వీసీనో నాలాంటి ఎవరినో ఉండి బెదిరియొచ్చు మీరు, ఎందుకంటే నువ్వు బాధితులం అవుతాం కాబట్టి. మమ్మల్ని ఏమైనా అనొచ్చు, ప్రజాప్రతినిధులం కాబట్టి ఈ సంగతి ఏందని మమ్మల్ని అనొచ్చు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? నేనేమంటున్నా, మనకు బలమైన పునాది పడాలి జీవితానికి. బలమైన పునాది పడకపోతే అసలు జీవితమే కొలాప్స్ అయిపోతుంది. నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, నీవు చదవాలనేటువంటి ఆకాంక్ష ఉంటే, నీకు జీవితం అనేది, నీ జీవితానికి లక్ష్యం అనేది ఉంటే, నువ్వు ఖచ్చితంగా ఏ రూపకంగా అయినా చదువుకుంటావు. సమస్యలు అనేవి అప్పుడు చాలా చిన్నగా అయిపోతాయి. మనిషి సమస్య నీ జీవితంలో పెద్దగా అవుతుందంటే నువ్వు లక్ష్యం వైపు లేవన్నట్టే అవుతుంది. సమస్యలు సాధారణంగా ఉంటాయి, ఉండయని కాదు, అందరికీ ఉంటాయి సమస్యలు, ఉంటాయి అందరికీ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. నేను వచ్చిన ఇప్పుడు ఇక్కడికి మీరు చెప్పింది విన్నా, నేను అధికారులకు చెప్పినా ఇవి చేయండి అని చెప్పినా. సో ఎంత చెప్పినా కూడా అల్టిమేట్ గా వాళ్ళు మాట్లాడినా, నేను మాట్లాడినా, మా జానయ్య గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మీకంటూ భవిష్యత్తు ఉంది, దాని గురించే కదా ఎవరు మాట్లాడినా కూడా. ఆ భవిష్యత్తును మిస్ చేసుకుంటే
ఇవాళ మీకు తెలుసు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లయిపోయినాయి. అసలు మనిషి పని చేయాల్సిన పని కూడా లేదు. రేపు ఇట్లా ఉండదు, ఇప్పుడు ఉన్నట్టు ఉండదు పరిస్థితి. రేపు చాలా ఫ్యూచర్ అంతా కంప్లీట్ గా మారిపోయే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీకి వచ్చి కూర్చున్నా కదా, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కూర్చుంటది ఇక నా ప్లేస్ లో. రిజిస్ట్రార్ కూడా ఏఐ వచ్చి కూర్చుంటది రేపు పొద్దున. కాలం మారిపోలేదా? మన చిన్నతనానికి ఇప్పటికి చాలా కాలం మారిపోయింది కదా. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి. ఇక్కడ ఒకప్పుడు యుద్ధాలు గ్రౌండ్లో అవుతుండే, ఇప్పుడు ఆన్లైన్లో అవుతున్నాయి అంతే. దమ్ముంటే వాట్సాప్ లోకి రా, ఫేస్బుక్ లో ఆన్లైన్ లోకి రావడానికి నీ దమ్మేదు, ఈ టైప్ మారిపోయింది కదా. మొత్తం యుద్ధం అంతా మారిపోయినప్పుడు కాలానికి అనుగుణంగా మనం మారాలి. యూనివర్సిటీ నుంచి నీకు సహకారం 30% దొరుకుతున్నప్పుడు ఇంకో 30% నువ్వు ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచన చేయండి కదా. సో వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 80 దేశాల జనాభాతో సమానం తెలుసా? ఏది? నిరక్షరాస్యుల సంఖ్య. భారతదేశంలో ఉన్న నిరక్షరాస్యుల సంఖ్య is equals to 80 countries పాపులేషన్. మరి ఎక్కడ పుట్టింది చదువు? ఈ భూమి మీద జ్ఞానం ఎక్కడ పుట్టింది ఫస్ట్? ఎస్, బీహార్, నలంద, తక్షశిల, ఇక్కడ పుట్టింది చదువు. ఈ భూమి మీదనే ఎక్కువ మంది చదువు రాని ఉన్న దేశం మనదే వల్ల. సో దానికి కారణాలు అనేక ఉన్నాయి. ఇవాళ ఒకందుకు యూనివర్సిటీలు ఖరాబ్ కావడానికి, విద్య నాశనం కావడానికి కారకులం మేమే, పాలకులమే, రాజకీయ నాయకులమే కారకులు. ఈ భారతదేశంలో మొత్తం జిఎస్డిపిలో 4.1% మాత్రమే ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తుంది. మరీ ముఖ్యంగా మొత్తం భారతదేశంలో ఇవాళ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29. తెలంగాణ ఇస్ న్యూ బార్న్ బేబీ కదా. 29 రాష్ట్రాలలో విద్య కోసం అత్యంత తక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ. విద్య కోసం అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు అసెంబ్లీలో దాదాపు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 40 మంది 10th క్లాస్ లో, 40 మందికి ఇంటర్మీడియట్ విద్యనే తెలియదు ఎమ్మెల్యేలు. 2-3 మంత్రులకు డిగ్రీ తెలియదు. చాలా మంది ఎమ్మెల్యేలు అడగండి, ఎమ్మెల్యే అంటే ఏంటి సార్ అని చెప్పండి, చెప్పలేరు వాళ్ళు. చదువు రానోడు, జ్ఞానం లేనోడు, సమాజం పట్ల బాధ్యత లేనోడు పోయి అసెంబ్లీలో కూర్చుంటే ఎవరు మాట్లాడతారు మీ సమస్య, మీ చదువుల గురించి? తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 40% ఉండాలి మినిమం అనేది మాలాంటి వాళ్ళ లక్ష్యం. అప్పుడు మీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉండవు. అందరూ చదువుకొని మీరు మీ జాబులు చేద్దామని అనుకోకండి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా రండి, వాళ్ళ మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చింది చట్టసభల్లో. మీరు ఎక్కడో అక్కడ పెళ్లిళ్ళు చేసుకొని అత్తగారింటికి పోతే రాజకీయాలు చేసే కూడా కావాలి కదా. రాజకీయాల వైపు కూడా ఆలోచించండి మహిళలంతా. యూనివర్సిటీలలో కూడా అసలు వాస్తవానికి యూనివర్సిటీల నుంచే ఒక కొత్త తరం ప్రారంభమవుతుంది. యూనివర్సిటీ నుంచే స్టార్ట్అప్ కొత్త తరం.
ఆ కొత్త తరం ఫలవంతమైన కొత్త తరంగా మారాలంటే ఇక్కడ పునాదులు కరెక్ట్ గా ఉండాలి. ఎస్, మీరు చెప్పిన సమస్యలే, కానీ అంత పెద్ద సమస్యలు కాదు, అంత పెద్ద సమస్యలు కాదు. అంటే మనం సర్వైవ్ కాలేనంత సమస్యలు అయితే కావు. కాబట్టి మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్సీగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. ఇవాళ వచ్చి ఇవాళ మీ సమస్యలని పోవడం మా పని కాదు. మీకోసం ఈ యూనివర్సిటీలో ఏ విద్యార్థికి చిన్న కష్టం వచ్చినా 24 గంటల్లో మీకు అందుబాటులో ఉండడం కోసం నా తరఫున ఒట్టె జానయ్య యాదవ్ గారిని ఇక్కడ మీకోసం పెడతా ఉన్నాను. ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి. ఏ కష్టం వచ్చినా యూనివర్సిటీలో జానయ్య గారితో టచ్ లో ఉండండి. మీ నెంబర్ చెప్తాను. 939 మళ్ళీ 939 055 939 మళ్ళీ 939 055 3 సార్లు ఇంటి ఇక రాసుకోవాల్సి ఉండదు. అట్లా నేను నెంబర్ తీసుకున్నాను, ఎక్కువ మందికి ఇవ్వాలి కాబట్టి. 939 939 055. ఓకే. ఏ సమస్య వచ్చినా మీ సోదరుడు, మీ అన్న తీన్మార్ మల్లన్నగా నా సోదరుడు ఒట్టె జానయ్య యాదవ్ గారు మీకు అందుబాటులో ఉంటాడు. ఇక్కడే దగ్గరలోనే ఉంటాడు కాబట్టి మీకు అందుబాటులో ఉంటాడు. సో మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఏం అధైర్యపడాల్సిన పని లేదు. మీరు చదువుకుంటా అంటే అనంతమైన అవకాశాలను కల్పించడమే మా లక్ష్యం. సో ఆ రకంగా ముందుకు పోదాం. ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఒక మంచి పేరు తీసుకొద్దాం. ఈ యూనివర్సిటీ ఒక టాప్ యూనివర్సిటీగా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దేశంలో ఈ యూనివర్సిటీ ర్యాంక్ ఎంత సార్ ఇప్పుడు? ర్యాంక్ ఈ న్యాక్ అనుకుంటే వస్తుంది, పోతే పోతుంది. కానీ 557వ ర్యాంక్ లో ఉంది. మొత్తం దేశంలో ఉన్న యూనివర్సిటీలలో 557వ స్థానంలో ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ. కింద కూడా 1-2 ఉండొచ్చు, ఇంకా అంతే అంతే ఆ పరిస్థితి ఉంది. ఇక టాప్ 100 లో ఈ తెలంగాణ నుంచి 5 యూనివర్సిటీలు ఉంటాయి. ప్రపంచంలో ఉన్న టాప్ 300 యూనివర్సిటీలో ఇండియాలోని ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఇండియాలోని ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. సో ఇక్కడ చదువుకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మొన్న కూడా ఎక్కడో చెప్పిన, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి పేరు అరుంధతి యాదవ్ అని. వరంగల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న ఏం చదువుకోలే, కానీ అమ్మాయి వెరీ క్లవర్ స్టూడెంట్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. వచ్చి నన్ను కలవడానికి వచ్చింది. ఇంట్లోంచి బ్యాగులు అవన్నీ చదువుకొని వచ్చింది. చదువుకొని వచ్చి వాళ్ళ నాన్న ఏమంటుండంటే వాళ్ళ అక్క కొడుకు ఇచ్చి పెళ్లి చేయడానికి, వాళ్ళ అక్క కొడుకు గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వచ్చి అన్న నా పరిస్థితి ఇది అన్నా, నాకు చదువుకోవాలని ఉంది అని అంటే ఆ అమ్మాయిని హైదరాబాద్ లోనే పెట్టి ఆ అమ్మాయి పాస్పోర్టు అవన్నీ రెడీ చేసి ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికాలోని ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకుంటా ఉంది. టాప్ యూనివర్సిటీలో చదువుకుంటా. ఇప్పుడు అమ్మాయి అక్కడే ఉంది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత చెప్పిన వాళ్ళ నాన్న, మీ కూతురు లేదురా బాబు, పోయింది అని చెప్పిన. అంటే చదువుకోవాలన్న సంకల్పం మన దగ్గర ఉంటే ఎక్కడో చోట అవకాశం ఉంది. ఇంకొక అమ్మాయి మన మసీద్ బండార్ ఒక ఏరియా ఉంటుంది, జూబ్లీస్ ఏరియాలో, గచ్చిబౌలి ఏరియాలో. వాళ్ళ నాన్న
ఇది మిర్చి బండి ఉంటుంది కదా, ఆ రోడ్ మీద పెట్టుకొని ఆ మిర్చి బండిలో అమ్ముకుంటూ బతాడు అన్నట్టు, సాయంత్రం పూట పెట్టుకుంటాడు. అమ్మాయి పేరు భార్గవి అమ్మాయి. ఆ అమ్మాయి మంచి క్లవర్ స్టూడెంట్, కానీ డబ్బు లేదు. ఆ అమ్మాయికి పంజాబ్ లో ఉన్నటువంటి ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ అది, హ్యాండీక్రాఫ్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో. అమ్మాయికి 13 lakhs rupees కడితే అమ్మాయికి చదువుకోవాలని ఉంది. వాళ్ళ నాన్న పని చేసి బజ్జీల కాడ పనిచేసింది అని చెప్పి వాళ్ళ నాన్నంటే, ఆ అమ్మాయిని ఆ రోజు ఆ క్షణానికి మనం చేసినాం, 13 లక్షలు కట్టిన. ఆ అమ్మాయి ఇప్పుడు పంజాబ్ యూనివర్సిటీలో ఉంది, యూనివర్సిటీ టాపర్ ఇప్పుడు అమ్మాయి. ఇక్కడ మిర్యాలగూడ నుంచి ఇంకొక ఆమె వచ్చింది, ముస్లిం అమ్మాయి, టాప్ ఆ అమ్మాయిని అమెరికా పంపించిన, ఇంకొకరిని రష్యా పంపించిన. అంటే చదువుకునేటువంటి ఆసక్తి ఉండి జీవితాన్ని మార్చుకోవాలన్న కోరిక ఉంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట సహాయపడుతూనే ఉంటారు. మీరు కూడా మీ సబ్జెక్ట్ లో మీరు గొప్పగా మీకు జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకొని రండి. నాలాంటి వాళ్ళని కలవండి, మన జానన్నని కలవండి, ఎవరో ఒకరు సాయం చేస్తారు. వాస్తవానికి మేము చదువుకుందాం అన్నప్పుడు మాకు ఈ ఫెసిలిటీస్ కూడా లేవు, చదివించేటోడే లేకుండా. ఆ పరిస్థితి నుంచి ఇవాళ నేను 10-15 మంది పిల్లల్ని విదేశాల్లో చదివిస్తాను, అక్కడో ఇక్కడో ఏదో. మీరు కూడా మంచిగా చదువుకోండి, చదువు ఒక్కటే ఏదైనా మనకు చేయగలుగుతుంది. టైం పాస్ కోసం చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా పని చేయండి, చదువు ఇమ్మీడియట్ గా. దానికి ఇక మీకు అన్ని భారం అయితే, టైం పాస్ కోసం అయితే చదవకండి. చదువుతావా సీరియస్ గా చదువు, లక్ష్యం కోసం చదువు, గోల్ రీచ్ అవ్వడం కోసం చదువు. సాధారణంగా యూనివర్సిటీ 10th అయిపోగానే ఇంటర్ బిందాస్ ఉంటుంది అనుకుంటాం. ఇంటర్ బాగా ఇంటర్, తర్వాత డిగ్రీ చూసుకున్నాం ఎట్లుంటుంది కానీ డిగ్రీ బాగా డిగ్రీ, ఆ తర్వాత పీజీ బాగా పీజీ. ఇవి అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఏముండదు. మళ్ళా మీరు జీవితంలో మంచి గోల్ పెట్టుకోండి, మంచి శత్రువుని ఎన్నుకోండి. మంచి మిత్రుడు కావాల్సింది, మంచి శత్రువు కావాలి. మంచి శత్రువుని ఎన్నుకొని వాళ్ళతో కాంపిటేట్ కండి, వాళ్ళతో పోటీ పడండి. వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే పైకి పోవడానికి ప్రయత్నం చేయండి. సో మీ సమస్యలు, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఐ హోప్ రిజిస్టర్ గారు ఒక నోట్ చేసుకున్నారు. అందులో నేను మళ్ళొక్కసారి మా జానయ్య గారు మళ్ళీ నాకు చెప్పకముందుకి ఒక 15 రోజులలో ఒక 50% కంప్లీట్ అయిపోయాయని అనుకుంటా ఉన్నా. సో ఈ యూనివర్సిటీ విద్యార్థులకు నాకు ఓటేసి గెలిపించినందుకు నేను వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి, వాళ్ళ సమస్యలు వినాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నా. సో చాలా ఒకసారి గెలిస్తే మాకెందుకు లేరమై, ఇప్పుడు నాకేముంది, నేను ఎమ్మెల్సీ గెలిచిన 2,70,000 రూపాయలు జీతం వస్తుంది మాకు, హ్యాపీగా భార్య పిల్లలు అని అనుకుంటుండొచ్చు. కానీ బాధ్యత ఉండాలి మనిషికి. ఇప్పుడు మీరు గెలిపించినారు, నేను గెలిచిన, నేను ఓనర్ కాదు. నేను చాలాసార్లు చెప్తా, నేను ప్రజలకు జీతగాండి అని చెప్తా. ఎందుకంటే నా ఓనర్లు ప్రజలు, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడే మనం మాట్లాడాలి, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడే మనం నిలబడాలి కాబట్టి చెప్తా ఉన్నా. సో ఫ్యూచర్ అంతా చాలా ఫాస్ట్ గా ఉంటది. ఆ వేగాన్ని మీరు అందుకోకపోతే మీరు వెనకబడిపోతారు. ఫ్యూచర్ చాలా ఫాస్ట్ గా ఉంటది, దాన్ని అందుకొని ముందుకు పోవాలి. రైట్, ఇక నేను క్లాస్ చెప్పినట్టుంది మీకు, కానీ అట్లా కాకుండా ఏ టీచర్ కానీ, ఏ వీసీ కానీ, ఏ రిజిస్ట్రార్ కానీ పిల్లల్ని హింసించాలని ఎవరికి ఉండదు. గుర్తుపెట్టుకోండి, హింసించాలని ఎవరికి ఉండదు.
సాధారణంగా హాస్పిటల్ పోతే ఈ డాక్టర్ కావాలనే చంపిన మన బాబని అని చెప్తారు అన్నట్టు. ఏ డాక్టర్ చంపడం. సో మనం ఆలోచించే విధానంలో ఉంటది, మనం తీసుకునేటువంటిది ఉంటది. నా కొడుకు కూడా చనిపోయినాడు ఒక హాస్పిటల్లో. ఈ డాక్టర్ కారణమే అని చాలా మంది నాకు చెప్తే కాదయ్యా అని చెప్పిన. కాదు, ఎవరు కారణం కాదు, అవకాశం ఉండే బతికిస్తారు డాక్టర్ గారి. చంపడం కోసం హాస్పిటల్లో చేర్చుకోడు ఎప్పుడు కూడా. ఈ యూనివర్సిటీలో కూడా వీసీ గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ ఫెసిలిటీస్ తక్కువనే, మనం కోరడం తప్పు కాదు, మంచి అవకాశాలు కల్పించమని కోరడం తప్పు కాదు. చెప్తా ఉన్నాం కల్పించండి అని చెప్తా ఉన్నాం, కల్పిస్తారని కోరుతూ ఉన్నాం. కల్పించకపోతే మీ కార్యాచరణ రూపొందించడానికి జానయ్య యాదవ్ గారు రెడీగానే ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు నేను చేసే సూచన, మీరు జీవితంలో ఏదన్నా చేయడం కోసం అయితేనే యూనివర్సిటీలో ఉండండి. ఏమి చేయడం కోసం అయితే యూనివర్సిటీలను వాడుకోకండి, అది బర్డన్ అవుతుంది. ఓకే రైట్. మీ సమస్యలన్నిటికీ సగం సమస్యలు 15 రోజులు, నేను మాట ఇవ్వచ్చు కదా రైట్, నేను మీ మాటగా చెప్తా ఉన్నా. మరి 15 రోజుల్లో సగం సమస్యలు పరిష్కారం అవుతాయి, మిగతా సమస్యలు మరికొంత కాలం సమయం పడుతుంది. అదే లైబ్రరీ వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా చేసేస్తారు. సో ఈ కార్యక్రమానికి అతి తక్కువ మందిని ఆహ్వానించిన రిజిస్ట్రార్ గారికి, వీసీ గారికి, కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు అందరికీ నమస్కారం. జై హింద్.